మనము ఈరోజు సెక్షన్ యోగా మరియు అక్యుప్రెషర్ అనేది ఎలా చేసుకోవాలి మన దేహానికి, మన శరీరానికి. మన శరీరంలో 2,72,000 నాడులు ఉన్నాయి ఫ్రెండ్స్. కనుక వాటిని యోగులు ఇంకా గొప్పగా గుర్తించి 72,000 నాడులకు గొప్ప విషయాల గురించి చెప్పడం జరిగింది. 72,000 నాడులు అంటే అతి సూక్ష్మంగా ఉన్నవి 2,72,000 నాడులు. కానీ మనకి పరిచయం చేసింది మన ఋషులు మునులు, వాళ్ళు మనకు పరిచయం చేసింది 72,000 నాడుల గురించి పరిచయం చేశారు. మన దేహం గురించి మనం తెలుసుకున్న దానిని మనం ఎలా ఆరోగ్యంగా ఆనందంగా ఎలా జీవించాలి అనేది మనకి చాలా అద్భుతంగా నేర్పించడం జరిగింది. వేదాల్లో కానీ, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు అన్ని ఆరోగ్య సూత్రాల గురించే. అంటే జ్ఞానం, వేదం అంటేనే జ్ఞానం అన్నమాట. వేదం అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనకి ఎలా అందించారు అంటే వేదంలో ఎన్ని ఉన్నాయి? ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం, యజుర్వేదం. 4 వేదాలు. వేదాలలో 4 భాగాలుగా విడగొట్టి మనకి అందివ్వడం జరిగింది అనమాట. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వేదం అంటే 4 రకాల జ్ఞానం అన్నమాట. ఆ 4 రకాల జ్ఞానంలో మనం మన దేహం గురించి మనం తెలుసుకుంటాము. ఓకేమ్మా, ముందుగా మనందరి గురువు అయిన పితామహ బ్రహ్మర్షి పితామహ అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. జూమ్ సెక్షన్ లో మహా అవతార్ బాబాజీ జూమ్ నడిపించిన మాస్టర్స్ కి మరి యూట్యూబ్ మాస్టర్స్ కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెక్షన్ స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లాస్ట్ వీక్ యోగాలో కొంతవరకు తెలుసుకున్నాం. అంటే మన దేహంలో సగం భాగాల వరకు పాదాల నుంచి పాదాల బొటన వేలు నుంచి మనం చెప్పుకోవడం జరిగింది. పాదాల కాడి నుంచి మన నాభి చివరి భాగం వరకు, నాభి చివరి వరకు మనం తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నాభి నుంచి, నాభి పై భాగం తల వరకు, తల పై భాగం నుంచి నాభి చివరి దాకా మనం యోగా ఎలా చేయాలి తెలుసుకుందాం. ఫస్ట్ తల పై భాగం నుంచి వద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఫేస్ అంటే ముఖంలో ఉన్నది జ్ఞానేంద్రియములు. ఈ జ్ఞానేంద్రియములు అనేది జ్ఞానంతో కూడుకున్నటువంటి ఇంద్రియాలు. దాంట్లో పేర్లోనే ఉంది చూడండి ఫ్రెండ్స్, జ్ఞానేంద్రియములు. జ్ఞానంతో కూడుకున్న ఇంద్రియాలు, అది అంత అవసరం అన్నమాట. మనం చూడడానికి, వినడానికి, మాట్లాడడానికి, మన మెదడు ద్వారా, బ్రెయిన్ ద్వారా ఆలోచన చేయడానికి, ఆ స్పర్శించడానికి అంత గొప్ప జ్ఞానాన్ని అందించేది జ్ఞానేంద్రియములు. జ్ఞానేంద్రియముల ద్వారానే మనం అన్నిటినీ స్పందించగలుగుతున్నాము, అన్నింటినీ అద్భుతంగా చూడగలుగుతున్నాము, ఆనందించగలుగుతున్నాము. కళ్ళు ఇంత అద్భుతంగా చూడగలుగుతున్నాయంటే తద్వారానే మనము అన్నిటినీ చూడగలుగుతున్నాము, ఆనందించగలుగుతున్నాము, అనుభూతి చెందగలుగుతున్నాము, అనుభవంలోకి కూడా రావడం జరుగుతుంది. అనుభవము, అనుభూతి అన్నీ కూడా ఈ ఇంద్రియ స్పర్శ ద్వారానే, ఈ యొక్క జ్ఞానేంద్రియ స్పర్శ ద్వారా. వాటికి ఏ విధమైన బ్లాక్స్ ఏర్పడినా మన కంటి చూపు మందగించడము, కళ్ళు నొప్పులు, కండ్ల నొప్పులు, కండ్లలో నీరు కారడము, లేకుంటే కళ్ళు దురద రావడం, మంట పుట్టడం అన్ని జరుగుతుంటాయి. అట్లా చెవులు వినికిడి తగ్గిన, చెవులలో ఆ యొక్క మన జ్ఞానాన్ని, అపారమైన జ్ఞానం వింటుంది. ఈ అపారమైన జ్ఞానం మనకు వినడానికి ఈ చెవులు మనకి ఆ యొక్క స్పర్శను కోల్పోయినాక, వినగలిగే శక్తి కోల్పోతే మనం వినలేము, అనంతమైన జ్ఞానాన్ని పొందలేము. ప్రాపంచిక విషయ జ్ఞానమైన, ఆధ్యాత్మిక జ్ఞానమైన మనం పొందడం జరగదు. కనుక ఈ నోటి దగ్గర కూడా, నోరు ఇంత ఒక ఇంద్రియం, గొప్ప నోరు, నాలుక కానీ లోపల ఉన్న భాగాలన్నీ కూడా ఇంత అద్భుతంగా పనిచేస్తున్నాయి. కనుకనే మనం ఇంత అద్భుతంగా మాట్లాడగలుగుతున్నాము,
వాక్ శుద్ధి అనేది ఏర్పడుతుంది. ఈ వాక్ శుద్ధి ఏర్పడడానికి కూడా ఈ లోపల ఉన్న అన్ని భాగాలు చక్కగా పని చేస్తేనే మనకి వాక్ క్షేత్రం కూడా చక్కగా పనిచేస్తుంది. లేకుంటే వాక్ క్షేత్రం కూడా అస్తవ్యస్తంగా పనిచేయడము, మనం మాట్లాడిన మాటలు పదాలు క్లారిటీ ఉండవు ఫ్రెండ్స్. మన యొక్క మాటలు పదాలు క్లారిటీ ఉండదు. ఇవి మనం తెలుసుకోవడం ద్వారా ఇప్పుడు ఈ ముక్కు కూడా ఉంది. ఈ ముక్కులో కూడా మనం శ్వాస తీసుకుంటున్నాం, వదులుతున్నాం. ఆ శ్వాస తీసుకోవడాలు కూడా రెండు ముక్కు గొట్టాలు అంటే కుడి ముక్కు ఎడమ ముక్కు. కుడి ముక్కులో ఒక్కోసారి ఎక్కువగా వెళ్ళడం, తక్కువగా వెళ్ళడం. ఎడమ ముక్కుకుండా కూడా శ్వాస ఎక్కువగా వెళ్ళడం, తక్కువగా వెళ్ళడం. అంటే బ్యాలెన్స్ లేకుండా ఇన్బ్యాలెన్స్ గా ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది. ఇన్బ్యాలెన్స్ జరిగినప్పుడు మన శ్వాసలో కుడివైపు కుడి భాగానికి అంతా బ్లడ్ సర్క్యులేట్ సరిగా లేకపోవడం, ఆక్సిజన్ అందకపోవడం, అలాగే ఎడమ ముక్కు గుండా తీసుకున్న శ్వాస ఎక్కువ తక్కువగా అయినప్పుడు కూడా మనకి ఎడమ పక్క కుడి పక్కవి భాగాలన్నిటి కూడా మనకి ఆక్సిజన్ తగ్గడము, తద్వారా ఆ భాగాలు కూడా మనకి సరిగా పర్ఫెక్ట్ గా పనిచేయమన్నమాట, అస్తవ్యస్తంగా ఉంటుంటాయి. కనుక ఇప్పుడు మనం తెలుసుకున్నవి ఈ యోగా చేయడం ద్వారా అంటే అతి సూక్ష్మంగా ఉంటాయి నాడులు. 72,000 నాడులు, ఇంకా చెప్పండి 2,72,000 నాడులు. 2,72,000 నాడులు అతి సూక్ష్మంగా వెంట్రుక వాసి మందంతో కూడుకొని ఉంటాయి. మరి వాటిలో ప్రాణశక్తి వెళ్ళాలి, ఆక్సిజన్ వెళ్ళాలి, బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి. ఆ ప్రాణశక్తి, ప్రాణవాయువు మరియు బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ని దాంట్లో నుంచి అంత సూక్ష్మంగా ఉంటుంది. వెంట్రుక వాసి మందము కూడుకున్న వాటిలోంచి వెళ్ళాలంటే మన ఎంత ప్రాణశక్తి ఉంటే, ఎంత ఫోర్స్ గా వెళ్తే అవన్నీ క్లీన్ అవుతాయో తెలుసుకోండి ఫ్రెండ్స్. కనుక మనం ఇది చేయడం ద్వారా మనం ఆరోగ్యంగా, ఆనందంగా మన మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోవడము, ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలగడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ముందు మనము ఫస్ట్ తెలుసుకునేది ఈ యొక్క జ్ఞానేంద్రియం గురించి మనం ఒక యోగాది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందు మీ రెండు చేతులని ఇట్లా మీరు తలదేర పెట్టుకోండి. తలదేర అంటే కంటికి అన్నమాట. కంటికి యోగా చేస్తున్నాం, కంటికి యోగా ఎక్సర్సైజ్ అన్నమాట. ఎట్లా పైకి కిందికి, కళ్ళు రెప్ప పైకి కిందికి, పైకి కిందికి చూడండి 10 times. మళ్ళా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అంటే లోపల ఉన్న కనుగుడ్లు తిప్పడం జరగాలి. ఎందుకు కంటి గురించి ఇప్పుడు మనం చేయడం జరుగుతుంది. కంట్లో నెగటివ్ ఎనర్జీ అంటే కళ్ళు దురద పుట్టడం, మంట పుట్టడం, కంట్లో నీరు కారడం, ఏమైనా లేకుంటే మీకు అతిగా ఈ యొక్క కన్నద్దాల చూపు, దూరపు చూపు, దగ్గర చూపు అవన్నీ కూడా ఎక్కువైపోవడం, భూతద్దాలు రావడము, కొంతమంది ఇంకా భూతద్దాల లోపల లెన్స్ పెట్టుకోవడము, లేకుంటే రేచీకటి రావడం, ఇంకా కూడా ఆపరేషన్ కూడా చేస్తారు. అంటే లోపల పొరలు, కంటి పొరలు అంటారు. కంటి లోపల పొరలు ఏర్పడతాయి కంటి గుడ్డులో. ఆ కంటి గుడ్డు పైన పొరలు ఏర్పడి దానికి ఆపరేషన్ ఇవన్నీ ఎన్నో ఉన్నాయి చెప్పేది. మనం ఈ యొక్క కంటికి ఎక్సర్సైజ్ చేయడం వల్ల, కంటికి యోగా ఎక్సర్సైజ్, దాని ఇంగ్లీష్ లో యోగా అంటాము, దాన్నే ఎక్సర్సైజ్ అని కూడా అంటారు అనమాట. ఇంగ్లీష్ లో ఎక్సర్సైజ్ అంటాము, మనం మన భాషలో చెప్పాలంటే యోగా అని, యోగా చేయడం అని చెప్తాం. యోగా అంటే కలయిక, ఏదైనా కలయిక. ఒక పదార్థం ఇంకో పదార్థంతో కలపడం కూడా కలయికే. ఒక వస్తువు ఇంకొక వస్తువుతో కలవడము, ఏదైనా సరే ఒక దానితో ఇంకొకటి కలవడం, దానినే యోగము అంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ముందు మనం కంటి యొక్క యోగా చేయడం స్టార్ట్ చేద్దాం. ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకొని కళ్ళుని పైకి, రెప్ప పైకి చూడ కిందకి ఒక 10 times చేయండి. తర్వాత మీతో చెప్తా. 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా 10 times. మీకు వీలు ఎంత, ఎవరికి ఏ భాగంలో డిస్టర్బ్ ఉందో ఆ భాగానికి ఎక్కువ సమయం చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి చూపు. 1 2 3 4 5 6 7 8 9 10. అట్లా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్, లెఫ్ట్ నుంచి ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10. అట్లా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్,
లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్. మళ్ళా 4 పక్కలకి మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. కళ్ళు లోపల ఉన్న కన్ను గుడ్డుని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఇట్లా ఒక 10 times, అటొక 10 times. 1 2 3 4 5 6 7 8 9 10. 1 3 4 5 6 7 8 9 10. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్? 10 times చేసుకోండి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి 10 times, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి 10 times. మళ్ళా మొత్తం రౌండ్ గా తిప్పడం అన్నమాట. క్లాక్ వైజ్ 10 times, యాంటీ క్లాక్ వైజ్ 10 times. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా పెట్టి మళ్ళీ మనం ఫస్ట్ స్టార్టింగ్ గా చేయలు పెట్టినప్పుడు కంటి గుడ్డు పైకి కిందికి చూడాలి. ఇవి చేతులు మేము పెట్టుకున్నందువలన మన చేతులను చూసుకుంటూ ఆ పరిధిలోనే మన కంటి గుడ్లని తిప్పగలుగుతాం. కనుక మీరు ఆ ఈ వేలు ఇట్లా పెట్టుకోవడం వల్ల, మన చేతి వేళ్ళని మనం అలా పెట్టుకోవడం వల్ల చక్కగా మన ఆ ఎక్సర్సైజ్, ఆ యోగాని చక్కగా చేయగలుగుతున్నాము. కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అని ఎంతవరకు చూడాలనేది మీకు కూడా తెలుస్తుంది. అట్లా పెట్టుకోకుండా కూడా మీకు బాగా చేయగలుగుతున్నారంటే ఓకే, లేకుంటే ఇట్లా పెట్టుకొని కూడా చేయడం ఈజీ ఉంటుంది అనమాట. ఓకేమ్మా? ముందు కంటికి మనం ఎక్సర్సైజ్ యోగా చేసాము. రెండవది ముక్కుకి. ఇప్పుడు ఈ ముక్కుకైనా కంటికి కూడా ఫ్రెండ్స్ బాగా తెలుసుకోండి. కంటి చుట్టుపక్కల పాయింట్స్ ఉంటాయి అన్నమాట. కంటి చుట్టుపక్కల మనము ప్రెస్ చేసుకోవడము, దీంట్లో యోగాలో కూడా చెప్తాము, ఆక్యుప్రెషర్ లో కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కళ్ళుని ఎప్పుడు యాక్టివ్ గా ఉంచుకోవాలి అంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే అన్ని ఇంద్రియాల కన్నా అతి సూక్ష్మమైన, అతి గొప్పదైనది, అతి విలువైనది కళ్ళు. ఇంద్రియాలు, అన్ని ఇంద్రియాలు తీసుకోండి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, దశేంద్రియాలు ఉన్నాయి మనకి. దశేంద్రియాలలో కన్ను నయనం ప్రధానం. ఫస్ట్ ఇంపార్టెంట్ కళ్ళే మనకు ఒక్కటే. చూపు పోయిందనుకోండి, కంటి చూపు పోయిందంటే మనకంతా శూన్యమే. ఇంకా ఏది చేయలేము, చూడలేము. అసలు ఒక్కటి అర్థం కాదు, ఏది కాదు, ఏదో ఇంకా ఎక్కడేసిన గొంగలి అక్కడే నూతిలో కప్పలాగా ఒక దగ్గర కూర్చోాల్సి వస్తుంది. కనుక ఈ కంటిని మనం ఇంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ కంటి చుట్టుపక్కల కూడా మనకి ఒక పాయింట్స్ ఉన్నాయన్నమాట. అంటే ప్రెజర్ పాయింట్స్ అనుకోవచ్చు. అంటే కళ్ళు యాక్టివ్ గా ఉండడానికి అన్నిటికీ. సైనస్ కూడా పనికొస్తుంది. సైనస్ అంటే జలుబు జరుగుతుంది. సైనస్ కూడా నీరు కారడము, అవన్నిటికీ కూడా ఇప్పుడు మనం చేసే ఎక్సర్సైజ్ కలిసి వస్తుంది. ఇప్పుడు ఈ 2 బొటన్ వేలని ఇట్లా సైడ్కి పెట్టుకోండి ఫ్రెండ్స్. బొటన్ వేలు ఇట్లా సైడ్కి పెట్టుకొని ఈ కంటి పక్కల చిన్న కణతల్లా ఉంటాయి చూడండి. కంటి చివరన ప్రతి ఒక్కరికి కంటి కణతల్లా కనబడతాయి. ఉబ్బుగా ఉంటాయి పక్కలమ్మట. ఆ ఉబ్బు దాన్ని మనం ప్రెస్ చేస్తాం అనమాట. ప్రెస్ అంటే కాదు, రౌండ్ తిప్పాలి. రౌండ్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. అట్లాగే ఈ సైడ్ కూడా ఉంటాయి, అవి కూడా చెప్తాను. ముందు ఇది చేసుకోండి. కంటి లోపల ఈ రెండింటికి మధ్యలో ముక్కుకి పక్కలంబట ఉన్న కణతల్ని ఇట్లా క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. అది అయిన తర్వాత ఈ కంటి చివర, ఈ పక్కలమ్మట కణతలు అంటారు చూడండి. ఈ కంటికి చివర, కంటి లోపలే, కణతలు కూడా కాదు అది, అక్కడ కూడా బొడిపలు ఉంటాయి. మీకు 4 size బొడిపలు ఉంటాయి. గమనించండి. మీరు వేళ్లతో టచ్ చేశానుకో మీకు ఆ బొడిపలు కనిపిస్తాయి, చేతికి టచ్ అవుతాయి. దాన్ని ప్రెస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. అట్లా 10 times. మీకు ఎక్కడైనా పెయిన్ కనబడుతుందంటే ఇట్లా టచ్ చేసి నొక్కుతున్నప్పుడు పెయిన్ కనిపిస్తుందంటే మీకు అక్కడ ఆ లోపల బ్లాక్స్ ఉన్నవి. ఇక మీదట రాబోయే డిసీజ్ కి మనకి ఇప్పుడే తెలుస్తుంది అనమాట. ఈ చేతితో మనం టచ్ చేసినప్పుడు ఇప్పటి వరకు మనకు తెలకపోవచ్చు. ఇక మీద రాబోయే ఏ ఒక్క డిసీజ్ ముందే మనకు తెలవదు. అది తడిసి మోపడైపోయి ఎక్కువ అయిపోయినప్పుడు
మనకి పెయిన్ బయటికి ఫిజికల్ గా కనిపించినప్పుడు మాత్రమే మనకి అప్పుడు తెలుస్తుంది ఇక మీట మనకి ఏదో ఒక కంటికి ఏదో డిసీజ్ రాబోతుంది అనేసి ఏదైనా సరే. అటువంటి డిసీజులన్నీ కూడా ఇప్పుడు మనము ఈ టచ్ చేయడం ద్వారా ఈ యొక్క ఎక్సర్సైజ్ చేయడం ద్వారా రాబోయేవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ముందే రాకుండానే మనం క్లీన్ చేసేస్తున్నాం అన్నమాట. ఇట్లా కంటిన్యూ ఈ బొటన్ వేలు మాత్రం పక్కల మట్ట పెట్టుకోండి, అప్పుడే మీకు బాగా అంటే గ్రిప్ దొరుకుతుంది అనమాట. ఓకేమా, ఇది అయిపోయింది. తర్వాత ఈ కంటి కింద కూడా ఉంటాయి అనమాట. కంటి కింద కూడా ఇట్లానండి, దీన్ని తీసేసి చేతి వేలు ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. కంటి కింద మన ఈ కంటి కింద రెప్ప పై భాగాన్ని కూడా ఈ చేత్తో చేయాలి. బొటన్ వేలుతో టచ్ చేయండి. బొటన్ వేల్లో మీకు ఈ రెప్ప దగ్గర కంటి రెప్ప పైన మీకు గుంతల్లాగా కనబడతాయి. మనకు కొంచెం గుంతలు టచ్ అవుతాయి చూడండి. ఆ గుంతలలో మనము దాన్ని ప్రెస్ చేసుకోవాలి, నొక్కుతూ ఉండాలన్నమాట. ఇలా ప్రెస్ చేయండి. ఇదిగో ఇలా 1 1 2 3 ఇలా పట్టుకున్నా ఓకే, పట్టుకొని కూడా చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా మీకు గుంతల్లా కనిపిస్తుంది. మనకు చేతికి టచ్ అవుతుంది ఆ గుంతల్లో మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు అక్కడ అతి సూక్ష్మమైన నాడులన్నీ కూడా యాక్టివేషన్ లోకి వచ్చేస్తాయి. దానికి ముందు తెలియని వాళ్ళు ఇంతవరకు మన కంటిని చుట్టుపక్కల ముట్టని వాళ్ళకి ఆ పెయిన్స్ కనబడతాయండి. అవన్నీ లోపల మనం నొక్కినప్పుడు ప్రెస్ చేస్తున్నప్పుడు ఏ భాగమైనా మీకు పెయిన్ కనిపిస్తుంది అంటేనే మీకు అక్కడ బ్లాక్ ఏర్పడింది, ఇక మీదట అవి డిసీజ్ లాగా బయటికి రావడం జరుగుతుంది అనేది మనం గమనిస్తాము, గుర్తిస్తాము. ఓకేనా. ఆ తర్వాత ఈ పాయింట్స్ తర్వాత కన్ను రెప్పలకి కంటికి రెప్పల దగ్గర కిందికి ముక్కు ఉంది కదండి, ముక్కు దగ్గరకు వచ్చేసి ఇక్కడ గొంతు ఉంటది. ఇప్పుడు ఈ 2 ముక్కు గొట్టాలు ఉన్నాయి కదా, దానిపైన మనకు బోన్ తగులుతుంటది. ఆ బోన్ కింద పట్టుకొని కూడా మనము ఇలా ఒత్తిడి చేయండి. అలా ఒత్తిడి చేసిన వాళ్ళ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్లీన్ అయిపోతుంది 10 times. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా ఒత్తిడి సైనస్ ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడం. మళ్ళీ ఈ ముక్కు గొట్టాలు దగ్గరలో కూడా మనకి కొన్ని ప్రెజర్ పాయింట్స్ వీటికి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. ఫేస్ కి సంబంధించినవి అంటే ఫేస్ లో మనకి మజిల్స్ ఎక్కువ అయిపోవడము, కండ ఎక్కువ స్టార్ట్ అయిపోయింది, ఈ కింద చీస్ కింద అంటే ఈ యొక్క పెదాల కింద చెంపల కింద అంతా కొంతమందికి ఎక్కువగా ఉంటది. అవంతా కూడా మనము ఈ ఎక్సర్సైజ్ లో కూడా మనం తీసేయచ్చు అనమాట. ఇట్లా పెట్టుకోండి, ఈ నోరు ఉంది కదా, నోటి దగ్గర ఇట్లా పైకి అనాలి. ఈ నోరు చివరి నుంచి దీన్ని చెయ్యి ఇట్లా పైకి అని 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 3 5 7 8 9 10. మీ లోపల ఉన్న నర్వస్ సిస్టమ్ మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మనం టచ్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తున్నప్పుడు మనకి ఈ ఫేస్ లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ అనుకోండి, ఎక్స్ట్రా మజిల్స్ ఎక్స్ట్రా ఫ్యాట్ అన్ని కూడా మనకి క్రమక్రమంగా తగ్గడం జరుగుతుంది. పెయిన్లన్నీ కూడా అంటే లోపల ఉన్న పళ్ళ వరుస లోపలన్నీ కూడా వాటికి ఉంటాయన్నమాట, అంటే కనెక్షన్. ఇప్పుడు మన ఈ నోటి దగ్గర ఉన్నదాన్ని కూడా ఇట్లా అనుకోవాలి, కింద నోటికి కింద ఇలా పెట్టుకొని ఇట్లా అనాలి పైకి, అక్కడ కూడా ఇట్లా చేయండి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్. ఈ విధంగా మనం నోటి చుట్టూ నోటి లోపల ఉన్న భాగాలకి మనం ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేయడం వల్ల దీని లోపల ఉన్న నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నా ఆ బ్లాక్స్ తొలగిపోవడం జరుగుతుంది. మనం చేస్తున్న ఈ యొక్క ప్రెస్ చేస్తున్నప్పుడు
ఆ ప్రెషర్ పాయింట్స్లలో బ్లాక్స్ అనేవి తొలగిపోవడం జరుగుతుంది. ఇంకా మనం ఫేస్ ని నీట్ గా గ్లోగా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు మనం చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇట్లా అనుకోండి, ఎప్పటికీ మన ఫేస్ చక్కగా ఎంత ఏజ్ వచ్చినా ఇట్లా ఒక 5 టైమ్స్ నుదుటి భాగంన ఈ కణతల దాకా అన్నమాట. ఈ కణతల దాకా తీసుకురండి 5 టైమ్స్. తర్వాత ఈ కణతల దగ్గర కూడా ప్రెస్ చేయాలి. కంటికి చివర, నుదుటి చివరి భాగం, ఈ కణతల భాగం కూడా బొటన వేలుతో ప్రెస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. యాంటీ క్లాక్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా ఈ కణతల దగ్గర ప్రెస్ చేయడం వల్ల హెడేక్ ఉన్న వాళ్ళకి, హెడేక్, మైగ్రేన్, విపరీతమైన తలనొప్పి అంటుంటారు కదండి, అవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట ఈ కణతల దగ్గర ప్రెస్ చేయడం ద్వారా. అంటే మన బ్రెయిన్ కి కనెక్షన్ ఉంటది ఈ కణతల దగ్గర. మన బ్రెయిన్ ఇప్పుడు కొత్తగా ప్రెస్ చేసే వాళ్ళకి, కొత్తగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసే వాళ్ళకి పెయిన్ కనిపిస్తుంది, నొప్పి. పెయిన్ అంటే నొప్పి 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 కనిపిస్తుంది అనమాట, తెలుస్తుంది. అప్పుడు మీకు ఎక్కడ బ్లాక్ ఉందో, మీ బ్రెయిన్ లో ఎక్కడో ఒక బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్ అనేది మనకి ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. ఏ పెయిన్ లేదనుకోండి, మీ బ్రెయిన్ బ్రహ్మాండంగా ఉంది, హ్యాపీగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ టోటల్ మన జ్ఞానేంద్రియాల దగ్గరే ఎన్నో వేల నాడుల కనెక్షన్స్ ఉన్నాయి. చిన్న చిన్న పాయింట్స్ ఇవి. ఆ చిన్న చిన్న పాయింట్స్ మనం ప్రెస్ చేయడం ద్వారా, మనం ఇప్పుడు చూస్తూ నేర్చుకుంటున్నాం కదా, చెప్పుకుంటున్నాం, అవి చేయడం ద్వారా ఎంత ఈజీగా మనం చక్కగా ఎన్నేళ్ళైనా ఆపరేషన్ అనేది ఉండదు. కంటికి ఆపరేషను ఇప్పుడే పొరలు వచ్చి చాలా మంది 50 years 45 years కి కంట్లో పొరలు వచ్చినాయి అంటారు. కంట్లో పొరలు వచ్చి ఆపరేషన్ చేసుకోవాలి. అటువంటిది మనకు ఉండనే ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఇంతవరకు ఆ కంటి ఆపరేషన్లు, కంటికి సంబంధించినవి ఏవి జరగలేదండి. కంటికి సంబంధించిన విషయాలలో ఏవి జరగలే. అంటే నాకు కూడా మరి 67, నా ఏజ్ 67 ఇప్పుడు. ఆ 67 లో ఉన్నా. ఇప్పటి వరకు దేనికి, ఏ భాగాలకు కూడా ఇంతవరకు ఆపరేషన్ అనేది జరగకుండా మనం యోగా, మెడిటేషన్, ఆక్యుప్రెషర్, అలా ఆక్యుపంచర్. ఆక్యుపంచర్ అనేది అది వాళ్ళు వేరే వాళ్ళు డాక్టర్స్, యోగా డాక్టర్స్ చేస్తారు. మనం ఆక్యుప్రెషర్ వరకే చేస్తాం. ఆక్యుప్రెషర్, యోగా ప్లస్ ఇంకోటి డంపింగ్ అనేది ఇంకోటి ఉంది. ఇంకోటి వేరేది ఒకటి ఉంది, అది నేను తర్వాత కూడా చెప్తానులేండి అది. ఓకేమా? ఈ విధంగా మనం తెలుసుకొని చేసుకోవడం ద్వారా మనం సీరియస్ గా వెళ్ళమన్నమాట. సీరియస్, మన బాడీ సీరియస్ గా ఆపరేషన్ వరకు వెళ్ళే సీన్లు ఉండవు అన్నమాట. ఎన్నో రకాల, నాకు కూడా అన్నిటికీ పెయిన్లు వస్తే డాక్టర్ దగ్గర ఆపరేషన్ ఆపరేషన్, అన్నిటికీ ఆపరేషన్. యూట్రస్ ఆపరేషన్, జాయింట్ పెయిన్స్ ఆపరేషన్, సైనోసైటిస్ వస్తే దానికి ఆపరేషన్ అన్నారు, ముక్కుకు కూడా ఆపరేషన్ అన్నారు. మరి ఆ ముక్కుకు కూడా నేను ఆ సైనోసైటిస్ కూడా ఏం చేయాలి, ధ్యానం చేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకున్న ప్రెషర్ పాయింట్స్ అన్ని క్లీన్ అయిపోయినాయి. మళ్ళీ మనకు ఆపరేషన్, ఒక్కసారి ఆపరేషన్ చేస్తే దేనికైనా వాటి కంపల్సరీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లేకుంటే అక్కడే మళ్ళా కూడా అదే ప్రాబ్లం కూడా స్టార్ట్ అవుతుంది. అందువల్ల వీలైన మట్టుకి మనము ఆపరేషన్ లేకుండా తగ్గించుకొని, ఇటువంటి టెక్నిక్స్, చక్కగా అద్భుతమైన టెక్నిక్స్, ఎన్నో చిట్కాలు ఉన్నాయి. మళ్ళీ తీసుకునే ఆహారం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫేస్ కి చేసుకుంటున్నాము, నుదిటి వరకు వచ్చాము. ఇప్పుడు కంటి దగ్గర ఎక్సర్సైజ్ లాగా ఇట్లా 1 2 3 4 5 ఇట్లా మీరు 10 times కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎంత టైం ఉంటే అంత టైం బట్టి 10 times కంటికి ఎక్సర్సైజ్. ఇది కంటికి పైన రెప్పలకి ఎక్సర్సైజ్. మనం కంటి లోపల దానికి చేసాము, ఇప్పుడు కంటి బయట కూడా చేసాము అనమాట. మళ్ళీ ఇట్లా అనుకోండి, ఇది పైన ఫేస్ పైన, ముక్కు పక్కల మాట, చెంపలు ఇట్లా ఒక్కొక్క 5 times. మళ్ళీ నోటి దగ్గర కూడా ఈ బటన్ వేళ్ళు ఉన్నాగా ఇలా పెట్టుకోండి, పెట్టుకొని ఇట్లా అనండి.
ఫేస్ చక్కగా గ్లోగా ఉంటుంది అనమాట. ఈ కింద వరకు కూడా నోటి కింద భాగం దాన్ని కూడా ఇట్లా ఈ కణతల దాకా తీసుకురావాలి. మన వేళ్ళని ఇట్లా బొటన్ వేలు పెట్టుకొని కణతల వరకు తీసుకెళ్ళండి. ఇట్లా ఇట్లా ఒక 5 టైమ్స్ అన్ని ఇట్లా 5 టైమ్స్ చేసుకోండి. ఈ చెంపల దగ్గర బుగ్గల దగ్గర ఎవరికి ఏది అవసరమో, ఎవరికి ఏ భాగంలో ఆ మనకి అవసరం అనేది ఎవరికి వాళ్ళకే తెలుసు. ఎవరి బాడీకి వాళ్ళకే తెలుస్తుంది. నా బాడీ నాకు తెలుసు. ఇప్పుడు ఎవరు శరీరం వాళ్ళకి తెలుసు. ఎక్కడ ఏది అవసరమో అది మనం చేసుకోవడం జరుగుతుంది. మనం అందుకే ముందు తెలుసుకోవాలి యోగా టెక్నిక్. తెలుసుకున్నప్పుడు మనకి ఎక్కడ డిస్టర్బ్ ఉందో ఆ డిస్టర్బ్ ని మనం గుర్తించి దానికి సంబంధించిన యోగా చేసుకుంటూ దానికి సంబంధించిన ఆక్యుప్రెషర్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల, ప్లస్ ధ్యానం, కంపల్సరీ ధ్యానం. ఇది మనం చేసుకోవడం. ధ్యానము, యోగా, ఆక్యుప్రెషర్ మనం చేసుకో ఎటువంటి మందులు మెడిసిన్స్ అవసరం లేకుండా హ్యాపీగా ఆనందంగా జీవించగలుగుతాం అన్నమాట ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఈ కంఠం దగ్గర ఉన్నది మనం ఎక్సర్సైజ్, ఎలా యోగా ఎక్సర్సైజ్ చేద్దాం. ఈ కంఠం ఉంది కదమ్మా, ముందు కిందకు వంచండి. కిందకు వచ్చి రైట్ సైడ్ నుంచి 5 టైమ్స్ చేసుకోవచ్చు. రైట్ 5 టైమ్స్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్. ఓకేనా? తల కిందకి దించండి. ముందు శ్వాస తీసుకొని ముందు కొంచెం ముందు శ్వాస తీసుకోండి. కిందకు వంచండి. 1, భుజానికి తాకినట్టుగా ఇట్లా భుజానికి స్లోగా 1, 2, 3, 4, 1, 2, 3, 4, 3, 4. మళ్ళా తల పైకి అనుకొని శ్వాస మంచిగా తీసుకొని మళ్ళా యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 1, 2, 3, 1, 2, 4. స్లోగా నెమ్మదిగా మళ్ళా తలపైకి. ఫ్రెండ్స్, ఈ మెడ దగ్గర ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా, సున్నితంగా చేయాలి. ఎందుకంటే మన 72,000 నాడుల యొక్క జంక్షన్ ఈ మెడ చుట్టూ ఉంటుంది. మన మెడ చుట్టూ 72,000 నాడులు, సూక్ష్మమైన నాడులన్నీ మెడ చుట్టూ ఉంటాయి. చాలా మందికి చూడండి మెడ నొప్పి అంటుంటారు, బ్యాక్ పెయిన్ అంటారు, వెనకతల వెన్నెముకలో బ్యాక్ పెయిన్, లేకుంటే ఈ మెడ దగ్గర పెయిన్ అంటారు, జాయింట్ పెయిన్స్. అంటే ఇవన్నీ ఏంటంటే రెండు మన బ్రెయిన్ కి వెన్నుపూసకి కనెక్షన్ ఉన్న జంక్షన్ ఏది? మెడ. వెన్నుపూసకి మన బ్రెయిన్ కి కనెక్షన్ ఎక్కడ ఉంటుందండి? ఈ వెనక భాగంలో, మెడ వెనుక భాగంలో మన బ్రెయిన్ కిను ఈ వెన్నుపూసకి అట్లా జాయింట్ ఉంటది. అందువల్ల అక్కడ చాలా జాగ్రత్తగా, సూక్ష్మంగా, స్లోగా బాడీ అంటే ఈ భుజాలు మాత్రం అట్లనే ఉండాలి. భుజాలు కదపొద్దు, తలను మాత్రమే తిప్పాలి. తలని ఇట్లా తిప్పాలి అంతే తప్ప భుజాలు తిప్పొద్దు, భుజాలు లేపొద్దు. భుజాలు లేపేస్తే తల దగ్గరికి వెళ్ళిపోద్ది, తొందరగా వెళ్ళిపోద్ది, మీకు ఎక్సర్సైజ్ అవ్వదు, ఎక్సర్సైజ్ చేసినట్టు రాదు. అందువల్ల భుజాలు కదపకుండానే కిందకి ఇలా పెట్టి దీన్నే తిప్పాలి. మనము పప్పు రుబ్బురాయిలో వేసి ఎలాగా మెల్లిగా రుబ్బుతామో అలా రుబ్బులో వేసి రుబ్బినట్టుగా ఇట్లా రుబ్బాలి అంతే తప్ప స్పీడ్ గా మాత్రం చేయరాదు. మెడ దగ్గర స్పీడ్ గా మాత్రం చేయరాదు. చాలా స్లోగా, సూక్ష్మంగా. కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ముందు స్లోగానే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత కొంచెం నెమ్మదిగా స్పీడ్ చేసుకున్నా పర్వాలేదు.
ఓకేమ్మా. ఇప్పుడు మనము ఈ రెండు చేతులకు ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకేమ్మా, చేతులకు ఎక్సర్సైజ్. ముందుకు ఇట్లా ముందుకు జాపుకోండి. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 2 1. ఓకేమా, ఇది చేతికి ఎక్సర్సైజ్. మళ్ళా చేతులకి ఎక్సర్సైజ్ వేళ్ల కాడి నుంచి ఎక్సర్సైజ్ చేస్తాం, చెయ్యాలి కూడా. వేళ్ళు, మన అరిచేతులు వేళ్ళు ఉన్నాయి, దాన్ని ఏం చేయాలి, ఇట్లా పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10. అంటే మొత్తం ఇట్లా ఓపెన్ చేసి టైట్ చేయాలి, ఓపెన్ చేయాలి, టైట్ చేయాలి. అలా 10 టైమ్స్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. మళ్ళా ఈ బొటన్ వేలు లోపలికి పెట్టి మడత పెట్టుకొని దాన్ని తుంటి దగ్గర ఇట్లా తిప్పాలి. 1 2 3 4 5 6 7 8 9 10. క్లాక్ వైజ్ అయ్యింది, యాంటీ క్లాక్ వైజ్. 3 4 5 6 7 8 9 10. అండ్ యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్. మీకు ఇక్కడ జాయింట్స్ అన్నమాట, అన్ని జాయింట్స్, వేళ్ళల్లో జాయింట్స్ కి మనం చేసాం. ఇట్లా కూడా చేయాలి, వేళ్ళ జాయింట్స్ కి ఇది కూడా చేయాలి. ఇట్లా మనం సగం వేళ్ళు సగమే మాట చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మీరు ఇలా 10 సార్లు చేసినప్పుడు మీకు ఎక్కడైనా జాయింట్స్, వేళ్ళ జాయింట్స్, చిన్న చిన్న జాయింట్స్ ఉన్నాయి కదండి చేతి వేళ్ళల్లో, ఆ చిన్న చిన్న చేతి వేళ్ళ జాయింట్స్ లో మీకు పెయిన్ కనిపిస్తుంది అనమాట. ఇట్లా నొక్కినప్పుడు దగ్గర టైట్ చేస్తున్నప్పుడల్లా మీకు పెయిన్ తెలుస్తుంది అనమాట. అప్పుడు మనకు అక్కడ బ్లాక్ ఉంది అనేది మనకు తెలిసిపోతుంది. మళ్ళీ దాంట్లో ప్రెషర్ పాయింట్స్లలో ఆకు ప్రెషర్ లో మీకు తర్వాత చూపిస్తాం దాన్ని ఎలాగ మనం చేసుకోవచ్చు రెమెడీ. ఇది ఫిజికల్ గా పైకి కనబడే వాటికి ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ యోగా చేస్తున్నాం. సూక్ష్మంగా ఇంకా లోపల లోపల నర్వ్ సిస్టమ్, మన పైన కనబడే వాటికి ఇప్పుడు చేస్తున్నాం, లోపల దానికి ఆకు ప్రెషర్ అనమాట. అంటే ఇప్పుడు బాడీ ఉంది, మన బాడీలో లోపల ఉన్నది బయట ఉన్నది. ఇది ఫిజికల్ బాడీ బయట కనబడుతుంది, ఇంకా లోపల ఉన్న భాగాలు కూడా ఉన్నాయి కదా, బయట భాగాలు మనకు కనబడుతున్నాయి, చేతులు కాళ్ళు, ఈ శరీరం అంతా బయట భాగాలు. లోపల భాగాలు కూడా ఎలాగున్నాయో ఈ వేళ్ళల్లో కూడా పైన వాటికి యోగా చేస్తున్నాము. ఆకు ప్రెషర్ అనేది వాటి లోపల ఉన్న సూక్ష్మమైన నర్వ్ సిస్టానికి మనం ఆకు ప్రెషర్ చేయడం ద్వారా ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వేళ అయిపోయింది కదా, దీన్ని ఏం చేస్తారంటే ఈ మోచేయి జాయింట్స్ కి మనం ఎక్సర్సైజ్ చేస్తాం. ఇలా స్ట్రైట్ పెట్టి 3 4 5 6 7 8 9 10. ఇది మోచేయికి ఎక్సర్సైజ్. మోచేయి తర్వాత భుజాలకు ఎక్సర్సైజ్. భుజాలకు ఎలా ఎక్సర్సైజ్ చేస్తారు, వీటి ఇట్లా పెట్టుకోండి స్ట్రైట్. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్, ఇది 5 టైమ్స్, మొత్తం 10 టైమ్స్ ఈ భుజాలకి వీటి ఎక్సర్సైజ్. ఓకేనా, మొత్తం టోటల్ చేయాలనుకున్నప్పుడు 1 2 3 4. ఇది దేనికి చేయాలంటే హృదయం గురించి. ఇప్పుడు మనం హృదయం అంటే మాకు తెలుసు కదా, ఆనంద చక్రం, అది యాక్టివేషన్. ఇప్పుడు విశుద్ధి చక్రానికి కంఠం దగ్గర చేసాం, కంఠం దగ్గర చేస్తున్నందువల్ల అక్కడున్న బ్లాక్స్ అన్ని తొలగిపోవడము, విశుద్ధి చక్రం యాక్టివేషన్ రావడము, వాక్షేత్రం యాక్టివేషన్ రావడము, వాక్షేత్రం కూడా యాక్టివేషన్ వస్తుంది అనమాట. మన ఇవన్నీ చేసుకోవడం ద్వారా మన చక్రాస్, మన వెనకాతలో ఉన్నటువంటి వెన్నుపూసలో ఉన్నటువంటి చక్రాస్ కానీ, ఈ యొక్క సూక్ష్మంగా ఉన్న ప్రాణమయ కోశంలో ఉన్న చక్రాస్ అన్ని కూడా మనకి క్లీనింగ్, హీలింగ్, యాక్టివేషన్ లోకి రావడం జరుగుతుంది అనమాట. కనుక మనం ఇప్పుడు హృదయ స్థానంకి చేస్తున్నాం, అంటే లోపల
హార్ట్, లంగ్స్, లివర్ ఉన్నాయి కదా, వాటికి ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ చేస్తాం అన్నమాట. అది దేని ద్వారా? చేతి ద్వారా చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా అన్నప్పుడు మీకు ఇక్కడ కదులుతుంది అనమాట. పైకి వెళ్ళినప్పుడు చేతులు పైకి వెళ్తుంది అంటే మన హార్ట్, లంగ్స్ పైకి వెళ్తుంది, మళ్ళీ కింది దిగుతుంది. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 2 1 0. ఇట్లా మీరు పైకి తీసినప్పుడు ఈ భుజాలకి ఎక్సర్సైజ్ అవుతుంది, లోపల ఉన్న భాగాలకి హార్ట్, లంగ్స్, లివర్ కి ఎక్సర్సైజ్ అవుతుంది అన్నమాట. ఓకే, మళ్ళీ ఈ హృదయానికి మరి ఒక ఎక్సర్సైజ్ ఉంది. ఈ రెండు చేతులు ఇలా పట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10. మీకు 10 టైమ్స్ చేసుకున్న వాళ్ళు 10 టైమ్స్ చేసుకోండి. ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కూడా టైం ఉంటే ఇంకా ఎక్కువ సమయం కూడా ఇంకొక 10 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా మనము ఎవరికి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం దగ్గర మనము కొంత ఎక్కువ సమయం చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం అన్ని నేర్చుకుంటాం. నేర్చుకొని మన సమయాన్ని బట్టి, మన టైంని బట్టి ఏ భాగంలో ఎవరికి వాళ్ళకి అర్థమైపోతుంది. నీ దేహంలో ఏ భాగంలో ఎక్కడ మనకు డిస్టర్బ్ అనిపిస్తుంది, ఎక్కడ పెయిన్ కనిపిస్తుంది, అవి అన్ఈజీగా ఎక్కడ ఉంది, ఎనర్జీ ఎక్కడ డౌన్ అయింది, ఇవన్నీ మనకే తెలుస్తుంది. మనమే వైద్యులం, మనకే తెలుసు కనుక అక్కడ భాగాలకి మనం ఎక్కువ చేసుకుంటూ ఉండాలి ఎక్సర్సైజ్. ఇప్పుడు ఇది అనాహత చక్రం కూడా యాక్టివేషన్ లోకి వస్తుంది. మీరు ముందుకి వెనక్కి ఇట్లా ఇట్లా చేతులు విరిచినప్పుడు హృదయానికి దగ్గరికి మనం వెళ్తున్నాం, ఎక్స్పాండ్ చేస్తుంది. ముందుకు చేస్తున్నాం, ఎక్స్పాండ్ చేస్తుంది. ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న హార్ట్, లంగ్స్, లివర్ కి మనము బయట నుంచి యోగా చేస్తున్నందువల్ల అవి ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. వాటికి ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది. ఓకే మా ఫ్రెండ్, ఇప్పుడు అనాహత చక్రం అయిపోయింది. ఇప్పుడు మణిపూరక దగ్గర మనం నాభి దగ్గర ఏముంటది? జీర్ణకోశం ఉంటది. ఆ జీర్ణకోశాన్ని మనం నిల్చొని చేయొచ్చు. ఇలా చేతులు మనం ఇట్లా నడుము పక్కలమ్మట పెట్టుకొని ఈ పొట్టకి మనం ఏం చేయాలి? ఇదంటే 4 సైడ్స్ తిప్పాలి. 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 1. ఇది క్లాక్ వైజ్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 1. ఇట్లా లోపల ఉన్న భాగాలకి మనం 4 పక్కల 4 సైడ్స్ కలపాలి. స్టార్టింగ్ ఫ్రంట్, సైడ్, మళ్ళీ బ్యాక్, మళ్ళీ సైడ్, మళ్ళీ ఫ్రంట్, అట్లా 4 సైడ్స్ మీరు కలపడం వల్ల లోపల ఉన్న భాగాలకి ఎక్సర్సైజ్. మరియు మన చేత్తో కూడా ఈ యొక్క జీర్ణకోశము, జీర్ణాశయము, మనకి ఎసిడిటీ, అల్సరు, మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ అయినా అవ్వకపోయినా, డైజెస్ట్ అంటే ఆ డైజెస్ట్ ఇన్బ్యాలెన్స్ కూడా ఉంటది. కొంతమందికి అతిగా ఆకలి, కొంతమందికి అసలు ఆకలి వేయకపోవడం, మరి కొందరికి ఎసిడిటీ, అల్సర్ అవన్నీ ఉంటాయి కూడా మనం ఏం చేసేది దీన్ని ఇక్కడెక్కడ చూడండి ఇలా కడపాలి. మన బాడీని, మన పొట్టని ఇలా కదుపుకోవాలి. మనమే పైకి కిందికి, పైకి ఒక 5 టైమ్స్, ఇట్లా సైడ్ కి 1 2 ఇట్లా కదపండి, ఇట్లా రుద్దండి. మళ్ళా దీన్ని మధ్యలో ఇలా పట్టుకొని మన చేతి వేళ్ళ పట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10
అట్లా మీరు పొట్టని ఇట్లా కదిపినప్పుడు మన డైజెస్ట్ సిస్టమ్, మన జీర్ణకోశము, మన చేతి వేళ్ళ హై ఎనర్జీస్ ఉంటాయి. మన చేతి వేళ్ళలో హై ఎనర్జీస్ మనకి బాడీకి టచ్ అనే మన జీర్ణకోశానికి టచ్ అవుతుంది. ఒక్క నిమిషం. ఓకేమా, ఈ విధంగా మన ఈ జీర్ణకోశాన్ని మీరు టచ్ చేయడం వల్ల ఇగో ఇట్లా ఇలా కదపండి, ఇట్లా కూడా కదపండి. 1 2 3 4 5 7 8 9 10. మరియు మన కొబ్బరి నూనె ఉంది కదమ్మా, కొబ్బరి నూనె తీసుకొని ఒక కొబ్బరి నూనె 2 3 చుక్కలు వేసుకొని నాభిలో వేసుకొని కూడా ఆ నాభి చుట్టూ కూడా మనం ప్రెస్ చేయొచ్చు అన్నమాట. కొబ్బరి నూనె కాదు, కోకోనట్ ఆయిల్ అని ఏ ఆయిల్ ఉన్నా పర్వాలేదు, నువ్వుల నూనె లేకుంటే ఆవాల నూనె, కొబ్బరి నూనె, ఏ నూనె అయినా మన బొడ్లో ఒక 5 డ్రాప్స్ వేసుకొని అయినా సరే ఆ నాభి దగ్గర ఇట్లా పట్టుకొని తిప్పాలి. 1 2 3 4 5. మళ్ళా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. మీరు దీనికి ఎక్సర్సైజ్, దీన్ని మాత్రం పడుకొని కూడా నాభి మీద ఆయిల్ వేస్తాం కదా, కిందకి జారిపోకుండా ఆయిల్ నాభిలో పట్టాలంటే మనం పడుకొని దీన్ని చేసుకోవచ్చు. మన పొట్టకి పడుకొని ఈ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది అంటే డ్రాప్స్ వేయడం వల్ల మన నాభికి డ్రాప్స్ వేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న నర్వస్ సిస్టమ్ జంక్షన్స్ అంతా నాభి దగ్గర కనెక్ట్ అవుతుంది. ఇవన్నీ జంక్షన్స్ అంటే శక్తి క్షేత్రాలు. ఆ జంక్షన్స్ అనేవి సెట్ చక్రాస్ కి జంక్షన్స్ అనేది శక్తి క్షేత్రాలు అని చెప్తాం. వాటి పేరే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ. ఇట్లా ఈ చక్రాస్ ఎక్కడైనా బ్లాక్స్ ఏర్పడినా, అతిగా యాక్టివేషన్ లో ఉన్నా, అతిగా కూడా కొన్ని యాక్టివేషన్ ఉన్నా కూడా అనర్థాలు దారితీస్తాయి. ఏది అతిగా యాక్టివేషన్ లో ఉండరాదు, ఏదైనా బ్యాలెన్స్ లోనే ఉండాలి. చక్రాస్ కూడా బ్యాలెన్స్ లో ఉండాలి. ఇన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ తప్పినాయి అనుకో, ఇప్పుడు ఉదాహరణకు ఒక కారు వెళ్తుంది, స్పీడ్ గా వెళ్ళాడంటే, వాడు ఆ హై స్పీడ్ లో వెళ్ళాడంటే తప్పనిసరిగా యాక్సిడెంట్ అవుతుంది. అదే బ్రేక్లు పని చేయట్లేదు అనుకోండి, స్లో అయిపోయింది, డౌన్ అయిపోయింది, అది కూడా ఎఫెక్ట్. మన ఆ బండి వర్క్ చేయదు, బ్రేకులు పోయినా పని చేయదు, లేకుంటే మన బండి హై స్పీడ్ లో వెళ్ళినా కూడా యాక్సిడెంట్లు అయిపోతాయి. ఏది అతిగా పనికిరాదు. ఏది ఎనర్జీ డౌన్ అయినా, మన చక్రాస్ అయినా, ఏవైనా ఎనర్జీ డౌన్ అయినా ఆయా భాగాలకి మనకి ఆ ఎఫెక్ట్ మన శరీరం పైన కనబడము, అవే మనకి పెయిన్స్ అనడము, నొప్పులు అనడము, పేర్లు ఎన్నో రకాల పేర్లు పెట్టుకోవడము అవి జరిగిపోతుంటాయి. కానీ మనం ఇవి తెలుసుకున్నందువల్ల ఏ ఏ భాగంలో మనకి ఎక్కడెక్కడ ఏ పెయిన్ కనిపిస్తుందో అక్కడక్కడ ఈ మనం చేసుకున్నటువంటి ఈ యోగా, ఆక్యుప్రెషర్ ఇవి చేసుకుంటున్నాం, దానిని మనం ప్రెస్ చేసుకోవాలి. దానిని ఇప్పుడు ఈ యోగా చేయడం వల్ల మనకి 2 days 3 days లో వెళ్ళిపోతుంది, కనబడదు. అంత అద్భుతాలు జరిగినాయి, నాకే జరిగినాయి, నేనే చేసుకొని ఇవన్నీ నేను రిజల్ట్ పొందాను ఫ్రెండ్స్. ఆ రిజల్ట్ నేను పొందాను. ఇది వరకు అంతా తెలియక డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోవడం, ప్రతి దానికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోవడం, ఇది నొప్పి అది నొప్పి అని చెప్పడం. అది ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, ఎప్పుడైతే యోగా తెలుసుకున్నామో, ఎప్పుడైతే ధ్యానం తెలుసుకున్నామో, ఎప్పుడైతే ఈ ఆక్యుప్రెషర్ తెలుసుకొని చేసుకుంటున్నప్పుడు మనకి డాక్టర్ తో పని ఉండదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదు. ఇవన్నీ ఇంట్లోనే రెమెడీస్ చక్కగా చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ మన నిజ జీవితంలో హ్యాపీగా మన పనులు మనం చేసుకుంటూ, లైఫ్ లాంగ్ మన పనులు మనం చేసుకుంటూ, మరి నా పనులు నేను చేసుకుంటూ, ఇప్పటికీ నా బట్టలు నేనే ఉతుక్కుంటా, మిషన్ లో కూడా వేయను, వాషింగ్ మిషన్ లో కూడా వేయకుండా నా బట్టలు నేనే చేత్తోనే ఉతుక్కుంటాను అనమాట. బెడ్షీట్లతో సహా బెడ్షీట్లతో సహా నా పనులు నేనే. మొన్న ఒక 2 3 years వరకు కూడా ఇంటి పనులు మొత్తం నేనే చేసుకుండేది. ఒక 2 3 years వరకు మొత్తం నేనే చేసుకుంటాను.
తర్వాత ఇప్పుడు వర్కర్ గిన్నెలు కడగడానికైనా ఇల్లు తూడవడానికి అమ్మాయి వర్కర్ 3 ఇయర్స్ నుంచి. మళ్ళీ మన 67 ఇయర్స్ ఇప్పుడు నాకు. మరి ఇప్పటి వరకు నా పనులు నేనే అన్ని చేసుకుంటున్నాము. ఇప్పుడు కూడా బట్టలు కూడా మొత్తం నేనే చేస్తాను. అంటే మన ఒక ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఆక్యుప్రెషర్ చేసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటాం. మరి ఇంకొక ఎక్సర్సైజ్ లోపల భాగాలకి, లోపల భాగాలు కాళ్ళు మొత్తం టోటల్ బాడీ మనకి లోపల భాగాలు కదలికలు జరగాలి ఎక్సర్సైజ్ లాగా. అట్లా దాన్ని ఇగో ఇట్లా నిల్చొని ఇలా కదపాలి. ఇగో చూడండి. మీకు కింద నుంచి పాదాల నుంచి కదులుతుంది అనమాట. పాదాల నుంచి టోటల్ భుజాల వరకు. ఇట్లా చేతులు కూడా కదపండి. చేతి వేళ్ళు చేతులు అన్ని కదపండి. మొత్తం చూడండి పొట్ట మొత్తం ఎలా కదులుతుందో. పొట్ట కాళ్ళు తోడలు కదులుతుంది చూడండి. మీకు ఇట్లా టైట్ చేస్తే కనబడుతుంది. ఇట్లా మనము లోపల ఉన్న భాగాలకి మనం కదలికలు షేక్ చేయడం వల్ల ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో, లేదా ఫ్యాట్ ఎక్కడైతే పేరుకుంటుందో, అండ్ ఫ్యాట్ ఉపయోగపడని ఫ్యాట్ అంతా కూడా కరిగిపోవడం వెళ్ళిపోవడం జరుగుతుంటది. టైం ఇంకా 10 మినిట్సే ఉంది మేడం. ఓకే, ఇప్పుడు 10 మినిట్సే ఉంది కాబట్టి ఆక్యుప్రెషర్ అనేది తర్వాత సెక్షన్ లో తెలుసుకుందాము. ఇప్పటి వరకు ఇక్కడ చేసిన వాటి విషయాలలో ఎవరికైనా డౌట్స్ క్వశ్చన్స్ ఏమున్నా అడగచ్చు. ఇంకా 10 మినిట్స్ ఉంది. ఆ 10 మినిట్స్ లో ఎవరికి ఏమైనా డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఆక్యుప్రెషర్ నెక్స్ట్ టైం చూసుకుందాం, నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి మాకు యోగా నేర్పించడం అంటే చూపించడంతో సహా ప్లస్ మళ్ళీ దాని గురించి ఎక్కడ అంటే దాన్ని చేయడం వల్ల కూడా లోపల నుంచి మనకు అవయవాలు ప్రతి ఒక్కటి కూడా అంటే ఏ నాడులు యాక్టివేట్ అవుతాయి, వాటి వల్ల చక్రాస్ ఎలా యాక్టివేట్ అవుతాయి, లోపల ఆర్గాన్స్ కూడా పనితీరు అంతా కూడా ఎలా మెరుగుపడుతుంది అనేది చాలా చక్కగా చెప్పినారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్ అందరూ మేడం ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు ఒకసారి మేడంకి గట్టిగా క్లాప్స్ చేసుకుందాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎవరికైనా మేడం ఇంతవరకు చెప్పిన దానిపైన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఒకరి తర్వాత ఒకరు వీడియోస్ ఆన్ చేసుకొని మాట్లాడండి. అనురాధ మేడం మాట్లాడండి మేడం. మేడం బాగా చెప్పారు. అయితే ఇయర్స్ అనురాధ మేడం, థ్యాంక్ యూ సో మచ్. పెట్టారు పేరు. ఇయర్స్ ఒకటి మర్చిపోయారు, ఇయర్స్ దగ్గర చెప్పడం. ఓకే మేడం, బాగా గుర్తు చేస్తారు. వెరీ గుడ్, గుర్తు చేస్తారు. ఇప్పుడే చెప్పేస్తాను. ఓకేనా? ఒక్క క్వశ్చన్. ఓకే, ఇదిగోండి. ఇక్కడ ఈ చెవులు పై భాగం ఉంది కదా మేడం, ఆ పై భాగం నుంచి మనం ఈ చివర్లన్నీ ప్రెస్ చేసుకోవాలి. ఈ చెవులకి పై భాగం ఉన్నాయి కదా, ఇదిగోండి ఇట్లా బొటన్ వేలు వెనక్కి రావాలి, ఈ వేలు చూపుడు వేలు ముందుకు రావాలి. చూడండి మేడం, ఇట్లా చెవులు మొత్తం బయట ఉన్న పాయింట్స్ అన్ని ప్రెస్ చేసుకుంటూ కింద మనం కమ్మలు పెట్టుకుంటాం కదా, కమ్మలు పెట్టుకున్న దాన్ని కూడా ప్రెస్ చేయండి. కమ్మలు పెట్టుకున్న దాన్ని ప్రెస్ చేసి కిందకి ఇట్లా 3 times కిందకి గుంజండి, 3 times. ఆ తర్వాత ఈ మొత్తం చెవిని ఏం చేయాలి, ఇట్లా పట్టుకొని దాన్ని రౌండ్ తిప్పండి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5 1 2 3 4 5 క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. చెవులు మొత్తం పట్టుకొని యాంటీ క్లాక్ వైజ్ 5 times తిప్పాలన్నమాట. అట్లా ఈ లోపలంతా కూడా మనం ఇలా ప్రెస్ చెవుని కూడా పైకి గుంజండి, ఇట్లా 3 times. 1 2 3 4 5
చెవులు పైన పట్టుకొని 5 టైమ్స్, చెవులు కింద కమ్మలు పెట్టుకుంటాం కదా, కమ్మల దగ్గర 5 టైమ్స్ ఇట్లా. మళ్ళా ఈ పక్కలంబట, చెవులు పక్కలంబట కూడా మనము ప్రెస్ చేసుకోవాలి ఇట్లా. యోగా అంటే దీన్నే ప్రెషర్ ఆక్యుపెన్సర్ కొంటాం. చెవులు వెనక భాగంలో కూడా మనకి అన్ని నర్వస్ సిస్టమ్ అంతా కూడా 72,000 నాడులు నర్వస్ సిస్టమ్ అంతా చెవు వెనుక భాగం నుంచే వస్తుంది. ఆ చెవు వెనుక భాగం కూడా మీరేం చేయాలి, బొటన వేలతో ఇలా కిందికి అంటూ ఉండాలి. కిందికి ప్రెస్ చేయండి ఇట్లా, కిందికి ఇట్లా, చెవు వెనక నుంచి ఇట్లా ముందుకి. మీరు ప్రెస్ చేసినప్పుడు పెయిన్ కనబడుతుందండి. నర్వస్ సిస్టమ్ బ్లాక్స్ అయిన వాళ్ళకి అందరికి ఈ కణతల దగ్గర ఈ చెవు వెనక భాగం మీరు ఇలా, నేను చూపిస్తున్నాను చూడండి, చేతి ఇట్లా 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 ముందుకు రానియండి ఇట్లా. ఈ ముందుకు వచ్చినప్పుడు మనకి పెయిన్ కనిపిస్తుంది. ఇప్పుడు నాకు కనబడుతుంది, ఈ పక్కలంబట్ట పెయిన్ కనిపిస్తుంది అంటే అక్కడ కొన్ని బ్లాక్స్ ఉన్నాయని అర్థం అనమాట. మేడం బాగా గుర్తు చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మళ్ళా తర్వాత ఈ ముందుకి ఒక్క నిమిషం, ఈ చెవులే ఊరుకుంటా. ఇలా ముందుకు మేడం, ఇదిగో ఈ ఒక్క బటన్ వేళ్ళతోనే ప్రెస్ చేయండి ఇట్లా, కింద నుంచి పైకి ఇలా ప్రెస్ చేయండి. ఇదిగోండి కనబడుతుందా, ఇట్లా పైకి రుద్దాలి, కింద నుంచి పైకి. చెవుల పక్కలంబట కింద నుంచి పైకి. మీకు ఎప్పుడే ఇమ్మీడియట్ గా పెయిన్స్ కనబడతాయి. ఈ సైడ్లలో మనం ఇప్పుడు టచ్ చేయం కదా, ఈ టచ్ అయినందువల్ల ఇప్పుడు మాకు ఆ పాయింట్స్ అన్ని నొప్పులు కనిపిస్తుంది. ఎవరెవరికైతే ఈ చెవులు పక్కలంబట అంతా పెయిన్ కనిపిస్తుంది అంటే ఈ జ్ఞానేంద్రియాలకి సంబంధించిన నర్వస్ సిస్టమ్ అంతా అక్కడ ఉంటది. అట్లా చెవు చుట్టుపక్కల మనం ఇట్లా ప్రెస్ చేసి పైకి కిందికి రుద్దుతూ ఇది చేసుకుంటూ వెనకాతలదంతా ముందుకి తీసుకురావడం. ఈ వెనకాతలి అని ఇట్లా ముందుకి. ఓకేనమ్మా. ఆ చెవుకి మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని వెళ్ళిపోతాయి. మనకి ఈ మైగ్రేన్, హెడేక్, కళ్ళు నొప్పులు, సైనోసైటిస్ అంటే సైనోసైటిస్ జలుబు, ముక్కుకి సంబంధించినవన్నీ మనకి వెళ్ళిపోతాయి. అంటే చెవులు కొంతమందికి వినికిడి తక్కువ ఉన్నా, కొంతమందికి చెవులు వినికిడి కూడా చాలా తక్కువ ఉంటది. లేకపోతే చెవులలో నొప్పి కూడా వస్తుంటది. జుమ్మని శబ్దాలు వస్తుంటాయి. అంటే కొంతమందికి చెవు బ్లాక్ అయిపోయి ఒక శబ్దాలు కూడా వినబడుతుంటాయి, జుమ్మని శబ్దాలు వినబడుతుంటాయి. ఇవన్నిటికీ ఈ జంక్షన్స్ నర్వస్ సిస్టమ్ అంతా ఈ చెవు పక్కలంబట్టి నుంచి, అంటే తల పైన బ్రహ్మరంధ్రం దగ్గర చుట్టూ 72,000 నాడులు. మన తల లోపల సహస్రారం దగ్గర అంటే బ్రెయిన్ మధ్యలో బ్రహ్మరంధ్రం చుట్టూ 72,000 నాడులు. ఆ 72,000 నాడులు చెట్ల వేర్ల వలె, తల పై భాగం నుంచి చెట్ల వేర్లు వలె మొత్తం టోటల్ ఈ జ్ఞానేంద్రియం నుంచి, మెడ నుంచి ఈ భుజాలకి చేతులు వేళ్ల వరకు, మళ్ళా శరీరం మొత్తం కింద వరకు, పాదాల వరకు, మోకాలు కింద పాదాల వరకు చెట్ల వేర్ల వలె అలా అల్లుకొని ఉంటాయి అన్నమాట. నర్వస్ ఒక దాంట్లో ఒకటి మెల వేసుకొని పెన వేసుకొని అట్లా లోపల వెళ్ళిపోయి ఉన్నాయి. వాటికి మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల ఇది ఇక్కడ కొంత ఆక్యుప్రెషర్ మన ఫేస్ కంతా ఈ రోజు మనం నేర్చుకున్నాం. ఫేస్ తరపున జ్ఞానేంద్రియాలకి ఆక్యుప్రెషర్ మనం ఈ రోజు కూడా తెలుసుకున్నాం. యోగా జరిగింది, ఆక్యుప్రెషర్ కూడా జరిగింది. ఇంకా తర్వాతది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకేనా మేడం? ఫ్రెండ్స్, అనురాధ మేడం. మేడం నాకు కనురెప్పల పైన ఉబ్బినట్టు ఉంటున్నాయి, రెడ్. ఓకే, నేను ఇప్పుడే మేడం మీకు అందుకే నేను ఈ రోజు మీకు కంటి చుట్టూ చేయవలసిన ఎక్సర్సైజులు, మీకు ఆక్యుప్రెషర్ కూడా చెప్పేసాం. ఆక్యుప్రెషర్ పాయింట్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా మీకు చేపించాను. కనుక మీరు కూడా అదే విధంగా మనం చెప్పినట్టుగానే మీరు చెయ్యండి. మీకు 2 days 3 days లో రిజల్ట్ కనిపిస్తుంది. 2 days 3 days లో. మేడం మళ్ళా కూడా మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు ఫేస్ కూడా కోకోనట్ ఆయిల్ చేతికి రాసుకొని, బాగా చేతికి రాసుకొని, ఫేస్ కూడా రాసుకొని, మనం ఎక్కడ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నా, ఎక్కడ ప్రెషర్ చేస్తున్నా, ఆక్యుప్రెషర్ యోగా చేస్తున్నా, ఈ ఆయిల్ వల్ల మనం చేత్తో మసాజ్ చేయడం వల్ల
మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఫేస్ గ్లో అవుతుంది అనమాట. చర్మము ఇంకా గ్లో అవుతుంది. మన కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్ లోపలికి వెళ్తుంది ఆ ఎక్సర్సైజ్ ప్రెషర్ వల్ల. ఓకేనమ్మా? కంపల్సరీ ఆయిల్ ఏదో ఒక ఆయిల్ తీసుకోండి. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ ని చేతికి రాసుకొని తద్వారా మీరు ఆ ఫేస్ కి అట్లా అప్లై చేసుకొని మనం తెలుసుకున్న ఆక్యుప్రెషర్, యోగా ఇవన్నీ మనం చేసుకోవడం ద్వారా అద్భుతమైన రిజల్ట్, ఆ రెమెడీస్ మనం తెలుసుకున్న వాళ్ళం. ఆచరించినప్పుడే ఇవన్నీ ఆచరణ ఇంపార్టెంట్. ఓకేనమ్మా? మేడం అయితే మేడం ఇది బ్లాక్స్ అని అంటున్నారు కదా, మరి అంటే పెయిన్ గా ఉంటది ఇలా చేసుకున్నప్పుడు అంటున్నారు. మరి వాళ్ళకు అంటే పెయిన్ ఉంటే అదే ఇలా ఇట్లా చేసుకోవడం వల్లే మెల్లిమెల్లిగా బ్లాక్స్ క్లియర్ తక్కువ. అవును మేడం, ముందు బ్లాక్ ఉన్న వాళ్ళకి విపరీతం పెయిన్ కనబడుతుంది. అమ్మా అనిపిస్తుంది. అమ్మ అనిపిస్తుంది అనేసి స్టాప్ చేయకూడదు. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. మనకు తెలియకుండా ఇప్పుడు ఏదన్నా మనకి ఎన్నో ఏళ్ల నుంచి మనం దాన్ని టచ్ చేయలే. ఆ పాయింట్స్ ని, ఆ ప్రెషర్ మనం ఇవ్వలే. మనకు భయం ఏమంటే ఎక్కడైనా నొప్పి ఉంది అనుకో, మనం టచ్ చేయాలంటే అమ్మో ఇది ఇంకెక్కువైపోతుందేమో, ఇది ఇంకా ఎక్కువ అవుతుందేమో అనేసి భయపడి దాన్ని ముట్టడం కూడా భయపడతాం. ముట్టుకోం. నిజమే, నేను కూడా అలాగే చేశా. ఎక్కడ పెయిన్ ఉన్నా అమ్మో ఈ పెయిన్ ఉంది, నేను ముట్టుకొని నేను ఒత్తడం ఏమైనా చేస్తే అది ఇంకెక్కువైపోతుంది అన్న భయంతో నేను చేసేదాను కాదు. కానీ యోగా తెలుసుకొని మన ఆక్యుప్రెషర్ తెలుసుకున్నాక యోగా మాస్టర్లు, ఆక్యుప్రెషర్ మాస్టర్స్ వాళ్ళు ఒక డాక్టర్స్ లాగా అనమాట. ఆక్యుప్రెషర్ డాక్టర్లు, యోగా డాక్టర్స్ లాగా. మరి వాళ్ళందరూ దానికి ఇంపార్టెంట్ తెలుసుకున్న వాళ్ళు. ఇది ఎంత ఒక సబ్జెక్ట్ కదా. ఇప్పుడు సబ్జెక్ట్ ఎంబీబీఎస్ డాక్టర్ సబ్జెక్ట్ ఎలా చదువుతున్నారు, మన ఫిజికల్ బాడీకి చదువు ఎలా చదువుకుంటారో ఆ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు నాలెడ్జ్ ని మనకు అందించారు. అట్లాగే యోగాలో కూడా ఆ ఎడ్యుకేషన్ పరంగా నాలెడ్జ్ మనకు అందించారు. ఆక్యుప్రెషర్ డాక్టర్స్ కూడా ఉండి ఇవి మనకి అందివ్వడం జరిగింది. కనుక నేను కూడా ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా నాకు ఇప్పటి వరకు ఒక కంటికి ఒక శుక్లాలు రావడం కానీ కంటికి పొరలు రావడం కానీ ఆపరేషన్లు కానీ అటువంటి ఏవి లేవు. కంటి చూపు కూడా ముందులాగా ఏం లేదు, మందగించడం. ఇంకా మాకు కంటి చూపుకి పాయింట్స్ కూడా పెరగలేదు. ఇది వరకు మనం పుస్తకానికి కళ్ళద్దాలు లేకుండా చదవలేదు, కానీ ఇప్పుడు లేకుండా కూడా నేను చదవగలుగుతాను, అక్షరాలు చూడగలుగుతాను, ఇవన్నీ చేయగలను. కాకపోతే ఇది కొంత మనకి అలవాటు అయిపోవడం వల్ల ఈ కళ్ళద్దాలు అనేది కొంత అలవాటు అయిపోయింది. దాంతో కూడా మనకి కొంచెం పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ముందుకు ఇప్పటికి నాకు ఆ కంటి చూపు చాలా మెరుగైంది ఫ్రెండ్స్, చాలా మెరుగైంది. కళ్ళద్దాలు లేకున్నా కూడా నేను చదవగలుగుతాను, చేయగలుగుతాను, అన్ని విధాలా ఓకే. ఇప్పటి వరకు చిన్న ఆపరేషన్ అనేది, శుక్లాలు అనేది, పొరలు రావడం అనేది అటువంటి ఏమీ లేదు. ఓకేమ్మా? ఓకే మేడం. పారిజాత మేడం అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి మేడం. మేడం పారిజాత మేడం నమస్తే. నమస్తే మేడం. వాటర్ స్టార్టింగ్ లో తీసుకోవచ్చా, అది మధ్యలోన ఎక్సర్సైజ్ చేసేటప్పుడు? అలాగే మేడం, వాటర్ అనేది ఇట్లా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఫుల్ గా తీసుకోకుండా కొంత ఒక గ్లాస్ అలా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ లాగా తీసుకోండి. ఫుల్ గా మీరు ఒక బాటిల్ తాగేస్తాను అనుకోండి, ఒక బాటిల్ తాగిన తర్వాత మనం ఎక్సర్సైజ్ చేస్తే అవి డిస్టర్బ్ లాగా అనిపిస్తుంది. లేకుంటే వాటర్ తీసుకుని ఒక 10 times మీరు బ్రష్ చేసుకోవడము ఉంటాయి కదా, బ్రష్, బాత్రూమ్, టాయిలెట్ అవన్నీ వెళ్ళేసరికి మీకు 10 minutes పట్టనే పడుతుంది. మీరు ఒకవేళ వాటర్ ఎక్కువ తీసుకున్నారా అనుకోండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. దాని లోపల మీరు ఏం చేయాలి, కొంత ఉన్నవి మన కాలకృత్యాలు ఉన్నాయి కదా, వాటిని క్లీన్ చేసేసుకొని కూర్చోవచ్చు. అటువంటి ఏమి లేకుండా చేయాలనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ తీసుకుంటే కూడా సరిపోతుంది. అయిపోయినాక ఎంతసేపటికి తాగొచ్చు మేడం? ఎక్సర్సైజ్ అయిపోయినాక? ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కొంత మీకు దాహం అనిపిస్తే కొంచెం 2-3 గుక్కలు వేసుకోండి అవసరం ఉన్నప్పుడు. అవసరం లేదనుకుంటే ఇవన్నీ మన బాడీ మనకి ఇంట్రక్షన్ అన్ని మనకి మెసేజ్లు అందిస్తూనే ఉంటది మన బాడీ. నాకు ఇప్పుడు దాహం అనిపిస్తుంది అంటే మన దేహం మనకు చెప్తున్నట్టే కదమ్మా, మన సెల్స్ మనకు చెప్తున్నట్టే కదా. ఇంకో ఎవరో బయట చెప్పాలా మేడం? ఒక మాట మీరే తీసుకోండి. ఇప్పుడు మీకు ఆకలేస్తుందని ఎవరు చెప్తున్నారు? బయట వాళ్ళు ఎవరైనా చెప్తున్నారా మనకి? ఎవరు చెప్తున్నారు చెప్పండి? మన సెల్స్, మన లోపల ఉన్న కణాలు మనకు చెప్తున్నాయి. ఇప్పుడు మాకు ఆకలేస్తుంది, ఈ జీర్ణకోశంలో నువ్వు ఆహారం వేయాలి, మరి నాకు ఇప్పుడు ఇమీడియట్ గా మీరు
మాకు ఆహారం వేయండి అని అవి అడుగుతున్నాయి అనమాట. అవి మారం చేస్తున్నాయి. మనం వేయకుండా వదిలేసామనుకోండి, ఇంకా అవి ఇంకా ఎక్కువ అరుస్తాయి, ఇంకా మొత్తుకుంటున్నాయి. ఎట్లా మొత్తుకుంటాయి? కడుపు నొప్పి, లోపల నొప్పి నొప్పి అంటే ఏంటి? ఆకలికి కడుపు నొప్పి ఒకలాంటి పెయిన్ వస్తుంది. మామూలు పెయిన్ వేరు, కడుపు నొప్పి పెయిన్ వేరు, ఆకలి పెయిన్ వేరు. ఆ నర్వస్ సిస్టమ్ అంతా దగ్గరికి అయిపోయి ముడుచుకున్నట్టు అయిపోయి పెయిన్. అంటే అక్కడ ఉన్న సెల్స్ అరుస్తున్నాయి, మొత్తుకుంటున్నాయి. ఆహారం వేయండి, ఆహారం పెట్టండి, మాకు ఆహారం పెట్టండి అని అడుగుతాయి. అట్లాగే వాటర్ తీసుకున్న దగ్గర వాటర్ సెల్స్ కూడా అవి కూడా అడుగుతాయి మనకి, వాటర్ తీసుకోండి, వాటర్ తాగండి. మనం మామూలు యోగా వాళ్ళకి, ధ్యానం చేసే వాళ్ళకి చాలా డిఫరెంట్ ఉంది మేడం. మీరు వాటర్ కూడా వాళ్ళు యోగా చెప్పే వాళ్ళు 3-4 లీటర్లు, 5 లీటర్లు, 10 లీటర్లు అవన్నీ కూడా చెప్తూ ఉంటారు. కానీ మనము మెడిటేషన్ చేసే వాళ్ళకి, మెడిటేటర్స్ కి అతిగా దాహంగా, అతిగా ఆకలి అనేది ఉండదు. మన దాహం వేసినప్పుడు వాటర్ తాగుతాము, మనం ఆకలి వేసినప్పుడే తింటాము. టైం మెయింటెనెన్స్ చేయము, టైం ప్రకారంగా తినడము అనేది యోగా వాళ్ళు చెప్తారు. టైం ప్రకారంగా తినండి, ఇన్ని లీటర్ల వాటర్ తాగండి. ఎవరెవరు బాడీ ఏ ఏ స్థితిలో ఉందో ఎవరిది గమనించి చెప్తున్నారు మేడం యోగా మాస్టర్లు. ఎలా చెప్తారు వాళ్ళు? ఇప్పుడు పంచభూత తత్వాలలో ఏది బ్యాలెన్స్ ఉంది, ఏది ఇన్బ్యాలెన్స్ లో ఉంది, వాళ్ళు ఎక్కడ గమనిస్తున్నారు, ఎలా గుర్తిస్తున్నారు? వాళ్ళు గుర్తించగలుగుతున్నారా? ఎవరికి తెలియదు. మన దేహం మనకే తెలుసు. మనమే వైద్యులం, మన దేహానికి మనమే వైద్యులం. ఎందుకంటే మన దేహంలో ఏది ఇన్బ్యాలెన్స్ ఉంది, ఈ పంచభూతాలు అంటే భూమి తత్వము, జలతత్వము, అగ్నితత్వం, వాయుతత్వము, ఆకాశతత్వం. ఈ 5 తత్వాలు బ్యాలెన్స్ ఉందా, ఇన్బ్యాలెన్స్ ఉందా మనకి తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి కడుపులో నొప్పి, మంట, కాలు నొప్పులు, కాలు మంటలు, అరికాలు మంటలు, అరిచేతి మంటలు అంటే అగ్నితత్వం ఇన్బ్యాలెన్స్ ఉంది. అర్థమైనా? ఇన్బ్యాలెన్స్ ఉంది. ఇట్లా వాటర్ ఎక్కువ ఉంది అనుకోండి, వాటర్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ వాటర్ గా మారిపోవడము, దాంట్లో రక్త ప్రసరణ తగ్గడము, లేకుంటే వాటర్ లో విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ ఎన్నో రకాలు ఉన్నాయి కదా. విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, ఎన్నో రకాల మనకు కావాల్సిన పదార్థాలు. ఇవన్నీ ఇన్బ్యాలెన్స్ లో ఉంటాయి. వాటర్ మనకి తక్కువ ఎక్కువ ఇన్బ్యాలెన్స్ లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మన లోపల లోపించడం జరుగుతుంది. అట్లా భూమి తత్వం అంటే, భూమి తత్వంలో కూడా బాడీలో మజిల్స్ కానీ, కండరాలు కానీ, నర్వ్ సిస్టమ్ కానీ యాక్టివ్ గా లేకపోవడం, మనకి కండ లూజ్ అయిపోవడం, ఊగులాడడం, చిన్న ఏజ్ లోనే చాలా మంది 30 years 40 years లోనే ఆ కండ లూజ్ అయిపోవడము, అన్ని బోన్స్, నర్వ్ సిస్టమ్ అన్ని అసలు డల్ గా యాక్టివ్ గా లేకపోవడం, పెయిన్ కనబడడం, ఇవన్నీ ఏంటి? మనం తీసుకున్న ఆహారంలో శక్తి లేదు, శక్తితో కూడుకున్న ఆహారం తీసుకోవటం లేదు. శక్తిహీనత అంటే నిర్వీర్యం అయిపోయింది, శక్తి నిర్వీర్యమైన ఆహారం తీసుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు. అది ఓకేమ్మా. ఓకే మేడం. అనిత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అనిత మేడం. అనిత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే మేడం, మాట్లాడండి. హలో మేడం, కంటి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఆ ఎక్సర్సైజ్ చేయొచ్చండి? అంటే ఆపరేషన్ ఎన్ని రోజులు అయింది మేడం? ఒక 2-3 ఏళ్ళు అయింది మేడం. అయ్యో, 3 ఏళ్ళు 2-3 years అయిపోయిన వాళ్ళు ఇటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు మేడం, చేసుకోవచ్చు. మీకు నార్మల్ గానే ఉన్నారు కనుక ఇది ఆపరేషన్ అనేది కొన్ని రోజులు, కొన్ని నెలల లోపల వరకు డాక్టర్ సజెషన్స్ లో ఉండాలి. ఇప్పుడు మీరు నార్మల్ గా ఉన్నారు కనుక నార్మల్ గా చేసుకోవచ్చు. అలాగే మేడం. అంటే కంటి నరాలు కొంచెం వీక్ గా ఉన్నాయని చెప్పారండి అప్పుడు. అవును, దానికి ఎక్సర్సైజెస్ సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేయండి, మీరు అద్భుతంగా అసలు ఏమి నొప్పి, మంట, దొరద ఎటువంటి, కొంతమందికి కళ్ళలో నీరు కారుతుంటాయి, కళ్ళు నొప్పులు, కళ్ళు మంటలు, కళ్ళ దురద, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కంటికి. అవన్నీ వెళ్ళిపోతాయి, అన్ని క్లియర్ అయిపోతాయి. థ్యాంక్ యూ మేడం. జానకి మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం, మాట్లాడండి. ఓకే మేడం, మాట్లాడండి. నమస్తే మేడం.
వాయిస్ వినపడట్లేదు. వాయిస్ రాలేదు. వాయిస్ వినిపించట్లేదు మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. చాలా బాగా చెప్పారు మేడం. ఎక్సర్సైజెస్ అన్ని చాలా బాగుంది మేడం. ఇప్పుడు ఆవలి ఇచ్చినప్పుడు కళ్ళెమ్మటి నీళ్లు ఎక్కువ వస్తుంటాయండి నాకు. ఓకే, అంతేనా? అదేనా మీ డౌట్? అదే ఎక్కువ. అసలు ఊరకు ఆవలి ఇచ్చగానే ఎవరైనా చూడగానే ఏడుస్తున్నారా మీరు అని అడుగుతారనమాట. ఓకే, అది మన చెప్తాను దాని గురించి. మీరు అడిగిన ప్రశ్న అర్థమైంది. ఇప్పుడు మనకి ఈ జ్ఞానేంద్రియములు ఉన్నాయి కదా, ఈ జ్ఞానేంద్రియములలో మనకి పంచభూతాలతో కూడుకున్న దేహం. పంచభూతాల సూక్ష్మంగా ఉన్నటువంటి రస రూప గంధ రస రూప స్పర్శ శబ్దము అంటే పంచభూత తత్వాల్లో సూక్ష్మంగా ఉన్న వాటి పేర్లు ఇప్పుడు మీకు చెప్పాను. ఇప్పుడు భౌతిక శరీరం కనబడుతుంది. ఈ శరీరం నడిపించే సూక్ష్మ శరీరం కనబడుతుందా? కనబడట్లేదు కదా. ఇప్పుడు భౌతిక దేహం కనబడుతుందా? మా రక్త మాంసాలతో కూడుకున్న దేహం ఇప్పుడు మన కంటికి కనిపిస్తుంది. కానీ దీన్ని నడిపించే దేహము సూక్ష్మ దేహం, ప్రాణమయ దేహము. ప్రాణమయ దేహం కనబడదు. అదే విధంగా పంచభూతాలు కూడా కనబడుతున్నాయి. ఏమేమిటి? భూమి కనబడుతుంది, జలము కనిపిస్తుంది, అగ్ని సూర్య భగవాన్ కనబడుతున్నారు, వాయువు మన గాలికి స్పర్శ కనిపిస్తుంది, ఆకాశతత్వము పైన ఆకాశం కనిపిస్తుంది. కానీ ఆ పంచభూతాల్లో సూక్ష్మంగా ఉండేటివి మన కంటికి కనబడవు. ఆ సూక్ష్మంగా ఉండేటివి ఈ జ్ఞానేంద్రియంలో ఉన్నవి. జ్ఞానేంద్రియములలో ఏముందంటే గంధము అంటే భూమితత్వము. ముక్కు ద్వారా మన వాసన పీల్చుకుంటాం కదా, ఆ వాసన పీల్చుకున్నది భూమితత్వం అనమాట. ముక్కు దేనికి ప్రతీక అంటే భూమితత్వానికి ప్రతీక. ఓకే, మళ్ళీ గంధ రసం అంటే ఈ జలతత్వం. జలతత్వం ఎక్కడుంది నీకు? ఈ నోట్ లోపల, నాలుక కింద నోట్ లోపల జలం వాటర్ ఊరుతుంటది కదా మనకి. జలతత్వం వాటర్ ఊరుతుంటుంది లోపల, నాలిక లోపల. రూపం అంటే కండ్లు, అంటే అగ్నితత్వం. అగ్నితత్వం ఎక్కడుంది? రెండు కంటి లోపల అగ్నితత్వం ఉంటున్నాను. అందుకే అక్కడ మీకు కళ్ళు మంటలు, మనకి వేడి, విపరీతం వేడి, కండ్లు ఎర్రగావడం, కండ్లు మంటలు రావడం, అవి ఉంటారన్న అగ్నితత్వం. వాయుతత్వం ఏంటిది? నోటి గుండా చెవులది వాయుతత్వము. గంధ రస రూప స్పర్శ శబ్దము. శబ్దం అనేది ఇది చెవులకు అన్నమాట. అంటే మనం వినగలిగే శబ్దాలు ఇవన్నీ వాయుతత్వము. ఇట్లా ఈ పంచ జ్ఞానేంద్రియం, పంచభూతాల యొక్క సూక్ష్మాతి సూక్ష్మ ఈ జ్ఞానేంద్రియాలలో ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలలో ఇవి ఉపనాడులు అంటారు. దీనిని ఉపనాడులు. ఈ ఉపనాడులలో నీకు బ్లాక్స్ అంటే అతిగా నెగటివ్ ఎనర్జీ బ్లాక్ అయినప్పుడు, మీరు ఆవలింతలు చేస్తున్నప్పుడు, అది నెగటివ్ ఎనర్జీ బయటికి రిలీజ్ చేస్తున్నప్పుడు, ఆవలింత అనేది కూడా నెగటివ్ ఎనర్జీ బయటికి రిలీజ్ అవుతుంది. తద్వారా వాటర్ కూడా లోపల ఉన్న నెగటివ్ వాటర్, కంటి లోపల ఉన్న నెగటివ్ వాటర్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది. ఇది నెగటివ్ వాటర్స్ రిలీజ్ అవడం. చాలా మంది ఏడుస్తారు చూసారా, ఏడుస్తున్నప్పుడు వాళ్ళకు ఒక అనుభూతి, లోపల ఒక అనుభవం పొందినట్టు ఒక అనుభూతి చెందుతారు, లోపల ఫీల్ అవుతారు. ఫీల్ అయినప్పుడు మనం మంచిగా ఫీల్ అవుతే ఒక ఆనంద స్థితి నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి. అదే మనం బాధతో ఫీల్ అయినప్పుడు మన కంటి నుంచి నీరు కారినప్పుడు అది నెగటివ్ ఎనర్జీ. మన బాధతో మన లోపల నెగటివ్ ఎనర్జీ ఎక్కువ నింపబడి ఉన్నప్పుడు అది బయటికి ఎప్పుడు వస్తుంది? మన భావన బట్టి వస్తాయి బయటికి. మన ఆనంద స్థితిలో ఉన్నప్పుడు ఒక ఆనంద కన్నీరు, ఆనంద బాష్పాలు. అదే బాధలో, దుఃఖంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఒక కన్నీరు, వాటర్ ఎక్కువ గలగల అని కారిపోతుంటాయి. ఎక్కువ డ్రాప్స్ ఎక్కువ వచ్చేస్తాయి. అది నెగటివ్ వాటర్ అన్నమాట. ఇప్పుడు మీకు వచ్చేది అది నెగటివ్ వాటర్. ఆవులింతలు కూడా నెగటివ్ ఎనర్జీ బయటికి ఎక్కువ రిలీజ్ అవుతుంది. మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీలు బయటికి రిలీజ్ అవుతుంది. ఓకేనా? అది కరెక్టే, తప్పేం కాదు. అలా వచ్చినా మంచిదే అంటారు, ఏం కాదంటారు? మంచిదేనా? మంచిదే. బ్లాక్స్ అన్ని తొలగితే మీ లోపల ఉన్న నెగటివ్ బ్లాక్స్, నెగటివ్ ఎనర్జీ ఈ బయటకి రిలీజ్, ఈ కంటి ద్వారా, నోటి ద్వారా, ముక్కు ద్వారా ఎట్లా వెళ్తున్నాయి? తుమ్ములు వస్తాయి కదా మనకి. తుమ్ములు కొంతమంది బాగా తుమ్ముతా ఉంటారు. తుమ్ములో కూడా లోపల ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి పంపించడము, నోటి ద్వారా, ఆవులింతల ద్వారా బయటికి పంపించడం నెగటివ్ ఎనర్జీ. మళ్ళా వామిటింగ్స్ చేసుకుంటారు కదా, వాంతులు.
వామిటింగ్ చేయడం కూడా లోపల ఉన్న నెగటివ్ ఎక్కువ అయిపోయినందువల్ల, ఉపయోగపడని ఎనర్జీ లోపల ఎక్కువ డంప్ అయినందువల్ల, ఆ జీర్ణకోశంలో నెగటివ్ ఎనర్జీ డంప్ అయి ఉన్నందువల్ల అది బయటికి నెట్టివేయాలి కనుక వామిటింగ్ సెన్సేషన్ చేసి వామిటింగ్ రూపాన కంఠం నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఇవన్నీ నెగటివ్ ఎనర్జీలు బయటికి మన శరీరమే, మన దేహమే అన్ని క్లీన్ చేసుకుంటది. అన్నిటినీ బయటికి పంపించే పెద్ద ప్రాసెస్ మన దేహంలో ఉంది. పెద్ద ఫ్యాక్టరీ, పెద్ద కర్మాగారం, ఫ్యాక్టరీ అయినా పెద్ద కర్మాగారమే మన దేహంలో భగవంతుడు సృష్టించి మనకు పెట్టి పంపించారు. అన్ని మన లోపలే జరిగే ప్రక్రియ అంతా పెట్టి పంపించారు. అంటే మన దేహమే అంత బాగు చేసుకుంటది. ఎక్కడ మనం డైజెస్ట్ సిస్టమ్ లో ఎక్కువ వేసేస్తాము, ఆహారం ఎక్కువ తినేసాము, ఎక్కువ తిన్నా కూడా అదంతలా అదే పాపం జాగ్రత్తగా జీర్ణం చేసుకోవడానికి, ఎక్కువ ఉన్నదాన్ని బయటికి పంపడానికి, అది వామిటింగ్ సెషన్స్ లో బయటికి పంపడం చేయడం చేస్తుంది. ఎక్కువ ఉన్నదాన్ని బయటికి పంపిస్తారు. పాపం తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, డాక్టర్ దగ్గర పరిగెడతారు. అరే నాకు వామిటింగ్లు వచ్చేస్తున్నాయి, నాకు ఏదో జబ్బు వచ్చేసిందని. పాపం తెలియక పేరెంట్స్ పిల్లలు కూడా తెలియక ఎక్కువగా తింటారు కదా, తెలియక పాపం వాళ్ళు పిల్లల్ని డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళిపోవడము, పెద్దలు డాక్టర్ దగ్గర ఒక 2 times 3 times కూడా అయిన వామిటింగ్స్ కి అదే పెద్ద ఏదో జబ్బు కింద, డిసీజ్ కింద పరిగెట్టేస్తారు డాక్టర్. ఆ డాక్టర్లు మందులు ఇచ్చి తడిసి మోపడైపోయి ఇంకా సైడ్ ఎఫెక్ట్లు అవసరమే లేదు. అన్ని డబ్బులు వేస్ట్ చేసుకోవడం, టాబ్లెట్లు మింగడం, సైడ్ ఎఫెక్ట్స్ కొట్టడం. మరి మాత్రలు ఏంటంటే అది కెమికల్ కదా, కెమికల్ సంబంధించింది. అన్ని మనకు బాడీకి ప్రాబ్లం చేస్తాయి. మనం చక్కగా చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల, మీకు రెమెడీస్ కూడా చెప్తా, యోగా చేసే యోగాలో ఆకు ప్రెషర్ చెప్పేది ఉంది. మీకు ఆహార విషయాలు కూడా ఎలా తీసుకోవాలి, దేనికి ఎలా తీసుకోవాలో కూడా అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తుంది. మేడం ఇప్పుడు చిన్న పిల్లలు 2 years పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి దగ్గు జలుబు వస్తుంది ఒక 5 days నుంచి. అప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, వాళ్ళు ఇట్లాంటివి చేయలేరు కదా, అప్పుడు ఆ మెడిసిన్ వాళ్ళకి ఏం చేయవసరంలా. మనమే ఏం చేయాలంటే వాటికి ఇంట్లో కషాయం లాగా చిన్నగా ఒక జీలకర్రని, ఒక వాము అని కొద్దిగా వేసి కొంచెం వేడి నీళ్ళల్లో కొద్దిగా మరగబెట్టి దాంట్లో కొంచెం తేనె వేయాలి. తేనె వేసి ఇవ్వచ్చు. పిల్లలకు స్వీట్ గా ఉంటది కదా, తేనె వేసుకోవడం వల్ల చక్కగా వాళ్ళకి ఏ జలుబు దగ్గు ఉన్నా వెళ్ళిపోతుంది. అట్లాంటివి మనమే రెమెడీస్ చిన్నగా కొద్దిగా వేడి నీళ్ళల్లో వేసి ఇవ్వచ్చు. వాము, జీలకర్ర కొద్దిగా బాయిల్ చేసి మీరు జలుబు దగ్గు ఆయాసం ఏ ఉన్నా తేనె కలపండి, చక్కగా. ఓకేనా? మేడం ఇప్పుడు వాటర్ కానీ ఫుడ్ కానీ మనకి బాడీ ఎప్పుడు ఆకలి వేసినప్పుడు అప్పుడు మనం వాటర్ కన్జ్యూమ్ చేయొచ్చు, ఫుడ్ ఆహారమైనా తినొచ్చు. వాటర్ ఇప్పుడు ఈ ఆహార విషయాలు రేపు మాట్లాడుకుంటాము. ఈ ఆహారానికి సంబంధించినవి అది వేరే, ఇది ఓన్లీ యోగాకు సంబంధించింది. అదే ఇప్పుడు ఓకేనా? వాటర్ తాగొచ్చు అని అంటున్నారు కదా మీరు, ఇట్లా యోగా ఎక్సర్సైజ్ చేశాక వాటర్ కన్జ్యూమ్ చేయొచ్చు అంటున్నారు కదా. అవును. ఓకే. దీనికి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తీసుకోవచ్చు. ఒక ఎమర్జెన్సీ నోరు ఆరిపోతుంది అనుకోమ్మా, అప్పుడు నువ్వు ఎంత తట్టుకొని ఉండగలవా? ఉండలేవు. అప్పుడు కొంచెం తాగాలి, 2-3 గుటకలు వేయండి. తర్వాత ఒక 1/2 hour తర్వాత మీకు ఎంత ఎక్కువ కావాలనుకుంటే అప్పుడు ఎక్కువ తీసుకోవచ్చు. ముందు మాత్రం ఎక్సర్సైజ్ చేయంగానే గట అని మొత్తం తాగకుండా, దాహం అన్నప్పుడు ముందు కూడా అంతే. ముందు కూడా మీరు ఒక 10 నిమిషాల ముందు వాటర్ అవసరం ఉన్నప్పుడు 10 నిమిషాలు, నీకు దాహం అనిపిస్తుంది ఎక్కువ దాహం, 10 నిమిషాల ముందు ఎంత కావాలో తీసుకొని మీరు టాయిలెట్ కి వెళ్ళి రావడము, బ్రష్ చేయడము అవన్నీ చేస్తారు కదా. అది చేసంగానే 10 minutes కి కింద దిగిపోతుంది వాటర్. 10 నిమిషాలు దిగిపోతుంది. మనం వాటర్ వేయంగానే 10 minutes లో దిగిపోతుంది. తర్వాత మనం చేసుకోవచ్చు. ఈ వాటర్ కి ఇదేమున్న ఫెసిలిటీస్ అంతే. మీరు ఈజీగా 10 నిమిషాల కింద దిగిపోతుంది. అప్పుడు మనం చేసుకోవచ్చు యోగా. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చాలా గ్రేట్ మేడం, మీరు ఇన్ని ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నారని. అసలు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మేడం మీరు? ఇది నాకు అవసరం ఉన్నప్పుడల్లా నేను చేసుకుంటాను. నేను యోగా నేర్చుకున్నాను నాన్న. మెడిటేషన్ కాకముందే, మెడిటేషన్ చెయ్యకముందే ముందు నేను యోగాలోనే వెళ్ళాను. యోగాకు వెళ్ళాను, యోగా మాస్టర్ గా కూడా చేశాను, చేసి నేర్పించాను. అందరికి ఉచితంగానే యోగా నేర్పించాను. ఇవంతా 2003 ముందు. యోగా 5 years చేశా. ధ్యానానికి రాకముందు, ధ్యానం తెలవక ముందే నేను 5 years యోగా చేసి వాలంటీర్ గా వెళ్ళి అక్కడ వాలంటీర్స్ గా చేసి అందరికి ఉచితంగా కూడా యోగా నేర్పించేదాన్ని, క్లాసులు తీసుకునేదాన్ని.
రా ఫుడ్ తీసుకునేదాన్ని. యోగా చేసినప్పుడు ఆ రా ఫుడ్ కూడా మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తా. ఎక్సలెంట్ ఎలాంటి మేడం, ఫుడ్ చాలా బాగుంది, అసలు చాలా బాగా చెప్తున్నారు ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం అయితే కళ్ళు దురదలు అలాగే కంటిన్యూస్ గా వాటర్ కూడా కారుతూ ఉంటాయి కదా మేడం కొంతమందికి, మరి దానికి హలో ఏమైనా అవును ఒక్క మేడం. నిమిషం మేడం, ఒక్క నిమిషం. వాటన్నిటికీ మేడం వాటన్నిటికీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు చేశారంటే ఆ యోగా కంటికి ఆ ప్రెషర్ పాయింట్స్ ఇప్పుడు నేను మీకు అన్ని చూపించా. ప్రెషర్ పాయింట్స్, ఆ పాయింట్స్ ని మీరు ప్రెస్ చేసుకుంటూ మీరు చెయ్యండి. కంటికి ఏదే చేతులకు ఆయిల్ రాసుకొని ఆయిల్ మాత్రం ఒక చేతికి అప్లై చేసుకోండి మేడం. చేసుకొని రాసుకోవడం వల్ల మీకు చక్కగా రెమెడీస్ మీకు చక్కగా అన్ని రిజల్ట్ అద్భుతంగా వస్తాయి. నేనే చేసుకొని మీకు చెప్తున్నా, ప్రాక్టికల్ చెప్తున్నా. ఇది థియరీ, ఓన్లీ థియరీ కాదు ఫ్రెండ్స్, ప్రాక్టికల్ కూడా నేను అప్లై చేసుకొని మీకు చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ఓకేనామా? మేడం, స్నానం చేసేటప్పుడు కూడా చెవుల్లోకి వాటర్ పోయి అలా పెయిన్ వస్తుందని సర్జరీలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. దానికి ఓకే. అది ఇప్పుడు మనము వాటర్ వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే గుడ్డని సన్నగా ఇట్లాగా ఒక సన్న ఏమనంటారు బడ్స్ ఉంటాయి కదా, ఆ ఇయర్ బడ్స్ బడ్స్. తో ముందు ఇయర్ బడ్స్ తో ముందు మనము వాటర్ అంతా లోపలికి వెళ్ళిందని క్లీన్ చేసాం అనుకో, అది దూది అబ్జర్వ్ చేసుకుంటది. అబ్జర్వ్ చేసేసుకొని వాటర్ ఏదైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ వచ్చేసిన దానికి మీరు చెవులకి దానికి ఒక ఎక్సర్సైజ్ ఉంది. ఈ చెవులకి ఇట్లా లోపల వేళ్ళు ఇలా పెట్టుకొని కంటి మీద 2 చేతులు వేళ్ళు ఎలా పెట్టుకొని చూపిస్తాను. ఇలా చెవులు బొటన్ వేలుందా, దీని లోపల చెవుల్లో పెట్టుకోవాలి. ఈ 2 వేలు కళ్ళ మీద పెట్టుకొని జుంకార శబ్దం చేయాలి. జుమ్ షణ్ముఖ ముద్ర అనే సౌండ్ ప్రాణాయామం వస్తుంది, మేడం. చెప్తాను చూడండి. అని జుంకార శబ్దం చేయండి. భ్రామరి కదా. అది జుంకార శబ్దం అంటారు. చెవులలో మనకి ఇట్లాగా వాటర్ వెళ్ళినా పెయిన్ వస్తున్నా, కొంతమందికి చీము కారుతుంది కూడా కొంతమందికి చెవులలో. ఇంకోటి ఏంటంటే మేడం, క్లోజ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోవడమా లేకుంటే ఏదో బాధలు ఉంటాయి కదా వాళ్ళకి, ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు మొత్తం కంప్లీట్ గా ఇంకిపోయినాయని హాస్పిటల్స్ కూడా వెళ్తారు. వాళ్ళకి ఏమంటారు? డ్రై అయింది అది డ్రై ఇది అంటారు. అయిపోయినాయి, ఇంకా వాటర్ ఏం లేవు అని అనుకుంటారు. వాటికి మన కీర ఉంది కదా మేడం, మనం తినే వాటిలో క్యారెట్ కీర అంటాం కదా, ఆ అవును. కీరని సన్నగా కట్ చేసి రౌండ్ గా కట్ చేసి కంటి మీద పెట్టుకోమనండి. అది కంటి మీద కీరాలో ఉన్న వాటరు కళ్ళు రెప్పలు నుంచి లోపల అబ్జర్వ్ చేసుకుంటది. అబ్జర్వ్ చేసుకోవడం వల్ల అక్కడ డ్రై అయిపోయిన వాటర్ మళ్ళా రిసీవ్ చేసుకోవడం అద్భుతంగా జరుగుతుంది. ఆ కంటిలో కూడా మనము ఈ డ్రాప్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఏమంటారు, ఆవు నెయ్యి తెలుసు కదా మేడం మీకు, ఆవు నెయ్యి. ఆవు నెయ్యి కూడా మనం చిన్న ఒక్కొక్క డ్రాప్ వేసుకోవచ్చు. ఆ ప్యూర్ ఆవు నెయ్యి, మన ఏ కల్తీ లేని అంటే ఆవు కళ్ళ నెయ్యి కూడా లోపల డ్రాప్స్ అంటున్నారా? కళ్ళల్లో వేసి కళ్ళు సైడ్స్ లలో మీరు కళ్ళు పైన రుద్దినా కూడా అబ్జర్వ్ చేసుకుంటారు. మళ్ళీ ముక్కు జలుబు చేసి సైనస్ ఉందనుకోండి, సైనస్ ప్రాబ్లము బాగా జలుబు చేసింది, ఈ జలుబు దగ్గు ఈ సైనస్ తలంతా పట్టేసింది, తలనొప్పి, ఇవన్నిటికి కూడా ముక్కులో డ్రాప్స్ ఇటు ఒక డ్రాప్ అటు ఒక డ్రాప్ వేసుకోవాలి. ఆవు నెయ్యి మేడం గుర్తుపెట్టు, ఇది నెయ్యిలో కూడా ఆవు నెయ్యి తీసుకోవాలి, మామూలు నెయ్యి వాడరాదు, ఆవు నెయ్యి ఆవు వాడాలి. నెయ్యి కూడా మళ్ళీ నాటు ఆవు నెయ్యి అంటారు మేడం అది. అవును, నాటు ఆవు నెయ్యి వాడతాం. మీకు బయట ఆయుర్వేద షాప్ లో దొరుకుతుంది, ఆయుర్వేద షాప్ లో కూడా దొరుకుతుంది. ఆ ఆవు నెయ్యిదే మనం తీసుకొని డ్రాప్స్ వేసుకోవడం ద్వారా లోపల ఉన్న బ్లాక్స్ అన్ని తొలగిపోవడం జరుగుతుంది. మీకు దుర్గంధ కూడా, కొంతమందికి దుర్గంధ పెరిగి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. చాలా మందికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అంటే కుడి పక్క ముక్కు బ్లాక్ అవుతుంది, కొందరికి ఎడం పక్క ముక్కు బ్లాక్ అవుతుంది, లేకుంటే తీసుకున్న శ్వాస చాలా సన్నగా అవుతుంది. దాని వల్ల కూడా శరీరం అంతటా ఆక్సిజన్ అందదు. బోన్ కరెక్ట్ గా లేదని సర్జరీస్ చేస్తూ ఉంటారు. ఇవన్నిటికీ మనం సర్జరీకి వెళ్ళే అవసరమే లేదు. నాకే చెప్పారు మేడం, నేనే చెప్తున్నా. నేను స్టార్టింగ్ లో ధ్యానానికి వచ్చే కొత్తకు ముందు ధ్యానం ఇంకా తెలవనప్పుడు అట్లాగే బ్లాక్స్ అయిపోయి జలుబు చేస్తుంది, దగ్గు జలుబు ఆయాసం కఫము కళ్ళి అన్ని బయటకు వస్తుంది. ఇవన్నిటికీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళేదాన్ని. డాక్టర్ దగ్గరికి టాబ్లెట్లు మెడిసిన్లు
ఆ మత్తు దాంట్లో ఆ మెడిసిన్ లో మత్తు ఉండేది. ఎక్కువ పడుకోవడము, అది టాబ్లెట్స్ వాడి వాడి తర్వాత కూడా తగ్గక ఆస్మాలకు వెళ్ళిపోయింది. ఆస్మాలకు తీసుకెళ్ళిపోయింది. ఆయాసం, లంగ్స్ లో లంగ్స్ లో ఆయాసం, నెమ్ము పట్టడం, నీరు పట్టడం, అట్లాంటివన్నీ. హీలర్ కూడా అంటే ఆక్సిజన్ ప్రెస్ ఇన్హేలర్ చేసే హీలర్, అవును మేడం. ఇన్హీలర్ ఇన్హీలర్ కూడా యూజ్ చేసి రాత్రులు నిద్ర పట్టక, రాత్రులు నిద్ర లేక కూర్చొని ముక్కుతో తీసే శ్వాస ఉండేది కాదు. గాలి నోటితో పీల్చేదాన్ని, గాలిని నోటితో పీల్చే ఇలా రాత్రులు కూర్చోవాల్సి వచ్చేది. చలికాలం, వర్షాకాలం, ఇవన్నీ ధ్యానం చేయడంలో, ధ్యానం తెలుసుకొని నేర్చుకోవడంలోని బాగా తక్కువైపోయింది. ధ్యానంలో బాడీకి హీట్ అనేది ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది. అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో. కనుక మనం అంత అన్ని భాగాలకి బ్యాలెన్స్ లేని, అన్ని ఇన్బ్యాలెన్స్ ఉన్నవన్నీ బ్యాలెన్స్కి వచ్చేస్తుంది. మన బాడీ బ్యాలెన్స్కి వచ్చేస్తుంది మెడిటేషన్ ద్వారా, యోగా ద్వారా. కొంత బాడీకి ఓకే. ఇంకా సూక్ష్మంగా ఉండేటి మనకి డిసీజ్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? సూక్ష్మల ప్రాణమయ దేహం నుంచే వస్తాయి మనకి. ప్రాణమయ దేహం రెమెడీ, ప్రాణమయ దేహం మూలాలను పట్టుకోవాలి. మూలాలను పట్టుకోవడం తెలియదు యోగా వాళ్ళకి. మూలాన్ని పట్టుకోవడం తెలియదు. ఎట్లా యోగాకి మెడిటేషన్ చేస్తే మూలంలోకి వెళ్తాం. దేహం యొక్క మూలంలోకి వెళ్ళాలంటే మెడిటేషన్ ఒకటే మార్గము, ఇంకొక మార్గం లేదు. ఇది యోగా చేసే వాళ్ళది ఉన్నది కొంతవరకు శారీరకంగా, కొంతవరకు చాలా చక్కగా అద్భుతంగా రిజల్ట్. కానీ సూక్ష్మంగా తెలియదు, కంటికి కనబడదు, డాక్టర్ కూడా తెలియదు. అది ఓన్లీ ధ్యానం చేసే వాళ్ళకి మాత్రమే ఆ ధ్యాన స్థితిలో మనకి అన్ని సూక్ష్మం నుంచి, మూలాల నుంచి క్లీన్ అవుతాయి. క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకేనా? ఓకే మేడం. కే మల్లికార్జున అని ఉన్నారు కదా మేడం, మీరు ఇందాక అన్మ్యూట్ చేసుకున్నారు, ఒకసారి మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. హలో హలో మేడం, ప్రమీల నా ఎవరు? పేరు. మల్లికార్జున సారా? మల్లికార్జున మేడం, మా భార్య మేడం. ఓకే అమ్మా. వాళ్ళ భార్య అంట మేడం, అదే ప్రమీల అంట మేడం పేరు. ప్రమీల మేడం మాట్లాడండి. మేడం. ప్రమీల మేడం నమస్తే. నమస్తే మేడం. బాగా ఆయాసంగా ఉంది మేడం, తలనొప్పి. హలో ఓకే, వినబడుతుంది. చెప్పండి మేడం. తల భయంకరంగా చెప్పండి. నరాలన్నీ ఆ, లాగుతున్నాయి, వంగినా కూడా తలనొప్పి వస్తుంది. అది బాగా మీ బ్రెయిన్ లో బ్లాక్స్ ఏర్పడినాయి. మన బ్రెయిన్ అంటే మెదడులో మెదడులో బ్లాక్స్ ఏర్పడినాయి. అంటే డెడ్ సెల్స్ అంటే కణాలు, చనిపోయిన మృత కణాలు మన మెదడు పైన పేరుకుంటున్నాయి. మీ యొక్క మెదడు పైన చనిపోయిన మృత కణాలు కూడా క్లీనింగ్ ప్రాసెస్ జరగాలి. అంటే మేడం అయితే ఆయాసం కూడా అవుతుందంట మేడం, తను చెప్పారు. ఓకే. ముందు బ్రెయిన్ గురించి చెప్పనివ్వండి. బ్రెయిన్ నుంచి సంకేతాలు వస్తాయి టోటల్ బాడీకి. మన బ్రెయిన్ నుంచి సంకేతాలే వస్తాయి. అంటే వర్క్ చేసినా చెయ్యకున్నా, ఇన్బ్యాలెన్స్ ఉన్నా బ్యాలెన్స్ ఉన్నా, నీకు ఎక్కడ బ్లాక్ అయినట్టు ముందు బ్రెయిన్ లో బ్లాక్ ఉంటేనే ఇవన్నీ బ్లాక్ అవుతాయి. బ్రెయిన్ లో బ్లాక్ లేకుంటే మిగతా అన్ని ఆరోగ్యంగా ఉంటాయి, చక్కగా వర్క్ చేస్తాయి. కనుక ముందు మీ మెదడులో ఉంది బ్లాక్స్ అంటే ఏంటి? డెడ్ సెల్స్ అంటారు. చనిపోయిన మృత కణాలు. ప్రతి క్షణము కొన్ని లక్షల కణాలు చనిపోవడము, పుట్టడం జరుగుతుంటాయి మేడం. ఇది మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మీకు అర్థమైంది. ప్రతి క్షణము కొన్ని వేల, కొన్ని లక్షల కణాలు పుట్టడం చనిపోవడం జరుగుతున్నాయి. ఆ జరిగినప్పుడు ఆ చనిపోయిన కణాలు, మృత కణాలు ఇమ్మీడియట్ గా బయటికి రిలీజ్ చేస్తూ ఉంటది మన దేహంలో స్వేద రంధ్రాలు ఉంటాయి. చర్మం పైన స్వేద రంధ్రాలు ఉంటాయి. ఆ స్వేద రంధ్రాల నుంచి నెగటివ్ చనిపోయిన మృత కణాలు వాటర్ రూపాన, అంటే చెమట రూపాన బయటకు వచ్చేస్తూ ఉంటది. అట్లాగే మన బ్రెయిన్ పైన, మెదడు పైన కూడా చనిపోయిన మృత కణాలు అది క్లీన్ జరగాలి. క్లీన్ జరిగి బయటికి చెమట రూపాన కరిగి బయటకు వచ్చేస్తూ ఉండాలి. అది మీకు జరగట్లేదు. ఆ క్లీనింగ్ ప్రాసెస్ జరగట్లేదంటే మీ ప్రాణశక్తి తక్కువ ఉంది. శరీరానికి ప్రాణశక్తి అందట్లేదు, ప్రాణవాయువు అందట్లేదు. ప్రాణవాయువు వేరు, ప్రాణశక్తి వేరు.
మేడం ఉమ్. ప్రాణవాయువు అనేది ముక్కు ద్వారా తీసుకుండేది ప్రాణవాయువు. ఆ, దానినే ఆక్సిజన్ అంటారు. ఆక్సిజన్ అందట్లేదు, దానికి కొంత మీరు ప్రాణాయామం చేయాలి. ఫిజికల్ బాడీకి ప్రాణాయామం చేయాలి. అది మళ్ళా ఉమ్, ఈసారి నేను క్లాస్ లో చెప్తున్నప్పుడు మీకు ప్రాణాయామం గురించి కూడా చెప్తా. ఉమ్. నెక్స్ట్ క్లాస్ ఈ ముక్కు ద్వారా తీసుకున్న ఆక్సిజన్ మనకి బాడీకి అంతా పూర్తిగా అందాలంటే మన ప్రాణాయామం కూడా చేయాలి. మళ్ళా నే- ధ్యానంలో అంతర ప్రాణాయామం వేరు, ప్రాణాయామం వేరు. ఆ 2 రకాలు ఉన్నాయి. ప్రాణాయామాలే 2 రకాలుగా చేయాలి. అంతర ప్రాణాయామం ఒకటి, బాహ్య ప్రాణాయామం ఒకటి. అది మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మేడం మీకు. ఓకేనా? ఇప్పుడు ఓకే మేడం. ఇప్పుడు ఈ రోజు మీకు చెప్పినవి మీరు ఈ రోజు పాటించండి. నేను చెప్పాను మీకు హార్ట్ కి, లంగ్స్ కి మనం ఎటువంటి ఎక్సర్సైజులు చేయాలని కూడా మీకు ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ కి మనం దాని గురించి కూడా, ప్రాణాయామం గురించి కూడా చేపించి దాని విషయాలు మనం చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. ముక్కులో కండ పెరిగిందని 1 నెల అయింది మేడం, ఆపరేషన్ చేసిండ్రు. అవును, మీరు ధ్యానం ఎంతసేపు చేస్తున్నారు మేడం? ఇప్పుడు నెల అయింది మేడం, ఇంకా చేయలేదు. మీరు ఇంకా స్టార్ట్ చేయలేదా? చేయలేదు, ఈయన చేస్తున్నాడు. సారే కొత్తగా మీరు వచ్చినట్టున్నారు తప్పకుండా మేడం. మేడం, సార్ మీరు కొత్తగా తప్పకుండా వచ్చినట్టున్నారు. ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీరు మీరు ఇప్పుడు ఒక కళ్ళు మూసుకోండి, వేళ్ళ వేలు కలుపుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కళ్ళు 2 మూసుకోండి. మేడం ఇప్పుడు శ్వాసను గమనించండి. మీ ముక్కు గుండా వెళ్ళే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, లోపలికి వెళ్తున్న గాలి, బయటికి వస్తున్న గాలి, దాన్ని ఎరుకతో గమనించండి. సహజమైన శ్వాసని ఎరుకతో గమనించండి. మీరు ఒక 5 నిమిషాలు కూర్చోండి. ఇప్పుడు మీ ఆరోగ్యం కన్నా ముఖ్యం ఏం లేదు. మీరు ఒక 5-10 నిమిషాలు మీరు కూర్చోండి. ధ్యానం ఎంతసేపు చేస్తారో, ఎంతసేపు చేయగలుగుతారో చేయండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి మేడం, వదలకుండా చేయండి. అందరూ కొన్ని లక్షల మంది తగ్గించుకుంటున్నారు. మరి మీరు ధ్యానమే స్టార్ట్ చేయకుండా ఉండి ఇన్ని క్వశ్చన్లు అడిగితే ఎక్కడ తగ్గుతాయి మేడం? క్వశ్చన్లు అడిగినందువల్ల, ఆన్సర్ చెప్పినందువల్ల, ఆన్సర్ వినినందువల్ల మనకి ఏమీ రాదు. మేడం మన అయితే పిల్లలకి చేయాలి. ఆ సారే కొత్తగా వచ్చినట్టున్నారు మేడం, అందుకే ఇంకా మేడం స్టార్ట్ చేయండి. ఓకే మేడం, ఓకే. నేను అందుకే అంటున్నాను కదా, ఆమె 1 మంత్ అయిందమ్మా అని అంటుంది కదా, నాకు అర్థమైంది. ఇప్పుడు 1 మంత్ అయ్యిందమ్మా, నేను ఇందులో జాయిన్ అయ్యా ఏదో చెప్తుంది కదా, లేదు దానికే నేను మేడం, చెప్తున్నాను. నాకు ఆపరేషన్ చేసి 1 మంత్ అయింది ముక్కులో కణాలకి, ఏం చెప్తున్నా. ఓకే అమ్మా, అయినా కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే. అయినా ఓకే. కూడా ధ్యానం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే ధ్యానం మేడం. ముందు స్టార్ట్ చేయండి మేడం. మీరు ఫస్ట్ ధ్యానం స్టార్ట్ చేయండి. 10 నిమిషాలు చేస్తున్నాను మేడం 2 డేస్ నుంచి. సరిపోదు. మీ ఏజ్ ఎంత? 40 మేడం. మరి 40 నిమిషాలు చేయాలి. అట్లా మీరు ఏం చేయాలంటే కొంత చేయండి. ఒక 15 నిమిషాలు ఒకసారి, ఒక 15 నిమిషాలు ఒకసారి, అట్లన్నా చేయండి. సరే 40 మేడం. నిమిషాలు అన్నప్పుడు కనీసం 20 నిమిషాలు, 15 కాదు, 2 స్టెప్పులుగా చేసుకోండి. సరే. 20 నిమిషాలు ఒకసారి, 20 నిమిషాలు ఒకసారి, అట్లా చేసుకోండి. కొత్త కాబట్టి అలవాటు అయిపోయింది. 40 అర్థం. మినిట్స్ కంపల్సరీ చేసుకోవాలమ్మా. 2 పూట్ల మేడం, 2 పూట్ల చేయాలి. ఓకే ఓకే మేడం. 2 పూట్ల చేసుకోండి. ఎంత సమయం దొరికితే అంత సమయం మీరు ధ్యానం చేస్తూ ఉండడము. అప్పుడు మీకు అన్ని సర్వరోగ నివారణ. ధ్యానం సర్వరోగ నివారణ. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రాజు సార్ అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడతారా మీరు? రాజు సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకున్నారు కదా. జానకి మేడం మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. మేడం, ఇప్పుడు క్రైమ్ ఉంది కదా, ఏడవడం వల్ల వాటర్ వస్తుంది కదా, అది కూడా పాజిటివ్ ఎనర్జీ అండి, నెగిటివ్ ఎనర్జీనే వాటర్ బయటకు వెళ్ళడం? లోపల ఉన్న వాటరు బయటికి రావడం కరెక్ట్. మనము లోపల డంప్ చేసుకున్నారు అంటే ఎమోషనల్ అనేది ఏవైనా ఫీలింగ్స్, నెగటివ్ ఫీలింగ్స్ బయటకి వ్యక్తపరచకుండా లోపలే మనసులోని అంటే చెప్తే ఏమనుకుంటారో పక్కన వాళ్ళు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, ఎవరికైనా మనము ఎక్స్పోజ్ అయిపోయి మన లోపల భావాలు ఎదుటి వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు మనల్ని తిడతారేమో, మనల్ని ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో అని దేనిని చాలా మంది ఎక్స్ప్రెస్ చేయరండి. ఎక్స్ప్రెస్ చేయకుండా లోపలే అణచేస్తుంటారు.
అంటే లోపలే డంప్ చేసేసుకుంటారు. అట్లా కాదు, డంప్ చేసి కొన్ని రోజులకి తడిసి మోపడైపోయి అది ఒక నెగటివ్ గా ఫామ్ అయిపోతుంది, నెగటివ్ ఎనర్జీగా ఫామ్ అయిపోతుంది. ఇది ఎమోషనల్ కదా, ఎమోషనల్ ఫీలింగ్ అన్నమాట. వాళ్ళు నన్ను అంటున్నారు, వాళ్ళు నన్ను తిడుతున్నారు, నా తప్పు లేకుండా తిడుతున్నారు అని లోపల మీరు ఎప్పుడైతే బాధపడతారో, బాధపడినప్పుడు నెగటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు వినే మాస్టర్లు, ప్రతి ఒక్కరు ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి లోపల నెగటివ్ ఎనర్జీ ఎప్పుడు నింపబడుతుంది? ఫీలింగ్ వల్ల, ఎమోషన్ వల్ల. మన లోపల భావనలు, మన యొక్క భావనలు, నెగటివ్ భావనలు, దానినే దుఃఖపడుతూ ఉండడం, బాధపడడం, టెన్షన్ పడడం. టెన్షన్, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతుంటారు. టెన్షన్ పడినప్పుడు నెగటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. మన లోపల నెగటివ్ ఎనర్జీ అంటే ఫీలింగ్ ఎనర్జీగా మారిపోతుంది. మన ఫీలింగ్లు నెగటివ్ ఎనర్జీగా మారిపోతుంది. అదే మన ఫీలింగ్ పాజిటివ్ గా ఉందనుకోండి, పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది. ఎట్లా పాజిటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ మారుతుంటే, ఈ దేహాన్ని నడిపించే చైతన్యము, శక్తి, శక్తిలో మీ యొక్క ఫీలింగ్స్ వెళ్ళి మమేకమైతాయి. మన యొక్క పాజిటివ్ ఫీలింగ్, నెగటివ్ ఫీలింగ్ మన ఎనర్జీలో, మన శక్తి అంటే ప్రాణశక్తిలో కలెక్ట్. ఇది ప్రాణశక్తి, ఇది నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్ దీనిలో వెళ్ళి కలవడం ద్వారా మన శక్తి కలుషితం అయిపోతుంది. మన శక్తిని మనం కలుషితం చేసేసుకుంటున్నాం. అది నెగటివ్ గా లోపలికి రక్త ప్రసరణలోకి వెళ్ళిపోవడం, ప్రాణశక్తి, ప్రాణవాయువు అన్నిటికీ లోపల మమేకమైపోయి బ్లడ్ లోకి అంతా వెళ్ళిపోవడం, టోటల్ బాడీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందువలన ఫీలింగ్ అనేది కంపల్సరీ ఎరుకతో ఉండండి. మీ యొక్క ఫీలింగ్లు, మీ యొక్క భావనలు పాజిటివ్ గానే ఉండాలి. నెగటివ్ ఫీలింగ్ రానివ్వకండి. అంటే దుఃఖపడడం, బాధపడడం, ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం, టెన్షన్ పడడం, ఎప్పుడు అశాంతిగా ఉండడం. ఎన్ని ఉన్నా కూడా చాలా మంది అశాంతిగా కూడా ఉంటుంటారు. అన్ని ఉన్నా కూడా లోపల తెలియని వెలితి, అశాంతి, లేకుంటే అన్ని ఉన్నా కూడా ఏదో ఒక టెన్షన్, భయాందోళన, దేనికో భయం తెలియదు. పిల్లి వస్తే భయం, ఎలుక వస్తే భయం, బొద్దింక చూస్తే భయం. చిన్న బొద్దింక భయపడతారు, పిల్లికి భయపడతారు, ఎలకకు భయపడతారు, గంతులేస్తారు ఎగిరి ఓ ఓ ఓ. అక్కడ నెగటివ్ ఎనర్జీ. మనమేమో 5 అడుగుల మనుషులం. మనం 5 అడుగులు మనుషులము. పాప 1 ఇంచు 1 ఇంచు ఉంటదేమో చిన్న చిన్న బొద్దింకలు. 1 ఇంచు ఎలకలు, 2 ఇంచు ఎలకలకి భయపడిపోతాం, బాధపడిపోతూ ఉంటాం, టెన్షన్ పడిపోతాం, ఎగురుతారు, గంటేస్తారు. అక్కడ నెగటివ్ ఎనర్జీ ఫామ్. ఒక్కసారి మన మనసులో అనుకోవాలి, అరే అవి ఎంత ఉన్నాయి, చిన్న చిన్నవి, అవి మనల్ని ఏం చేస్తాయి పాప, అవంతలాగా వాటి ఆహారం గురించి వస్తాయి, సైడ్ అయిపోతాయి. అట్లా మనం తెలుసుకొని వాటిని ఏమనక మనం నెగటివ్ ఫీలింగ్ చేయకుంటే నెగటివ్ ఎనర్జీ టచ్ అవ్వదు మన బాడీకి. మన బాడీలో మన యొక్క ప్రాణశక్తి ప్యూర్ గా ఉంటుంది. ప్యూర్ గా ఉన్నప్పుడు మీకు ఎవ్రీథింగ్ అన్ని విధాలు యాక్టివ్ గా ఉంటుంది. మీ లోపల భాగాలన్నీ యాక్టివ్ గా ఉంటాయి. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఎంతో చక్కగా సమాధానం ఇచ్చినారు. ఇంకా ఎక్కువ జ్ఞానం కూడా అందరికీ అందింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ మేడంకి ఒకసారి అందరం గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. క్లాస్ చేయండి. మళ్ళీ ఈరోజు 11 గంటల క్లాస్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదములు మాస్టర్స్.